వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. 2023 ఫిబ్రవరిలో హైదరాబాద్లో ఫార్ములా ఈ కార్ రేస్ జరిగింది. చాలామంది ఒక రకంగా చెప్పాలి అంటే లక్షల మంది ఆ రోజున కార్ రేస్ని ఎంజాయ్ చేశారు. విఐపీలతో పాటు నగర యువత ఇరు రాష్ట్రాలు అటు బెంగళూరు నుంచి కూడా వచ్చి కార్ రేస్ కోసం 20,000 రూపాయల వరకు టికెట్ కొనుక్కుని మరి కార్ రేస్ని ఎంజాయ్ చేశారు. అది ఎలక్ట్రికల్ కార్ రేస్, ఫార్ములా ఈ అంటారు. అది ఫస్ట్ కార్ రేస్ ఫిబ్రవరి 23లో జరిగింది హైదరాబాద్లో. దానికోసం 2022 అక్టోబర్ 25న ట్రైపార్టీ అగ్రిమెంట్ జరిగింది. ఆ అగ్రిమెంట్ తర్వాత ఫస్ట్ రేస్ జరిగింది. ఇక రెండవ దఫా రేసు 2024లో జరగాల్సింది కాస్త క్యాన్సిల్ అయింది. ఎందుకు అని అంటే ఎవరైతే ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహిస్తారో వాళ్ళు మాకు అనుకున్న లాభాలు రాలేదు, మాకు మధ్యలో మూడో పార్టీ ఎవరైతే ఉన్నారో ట్రైపార్టీ అగ్రిమెంట్లో గవర్నమెంట్ కాకుండా ఇంకొక ప్రైవేట్ పార్టీ, ఆ పార్టీ మాకు ఇవ్వాల్సిన స్పాన్సర్షిప్ అమౌంట్ ఇవ్వలేదు, అందువల్ల మేము చేయట్లేదు అని చెప్పేసి వాళ్ళు డ్రాప్ అవడంతో అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీ రామారావు ఆయన రంగంలోకి దిగి ఎఫ్ఈఓ కంపెనీతో, ఫార్ములా ఈ కార్ రేసింగ్ కంపెనీతో మాట్లాడి ట్రైపార్టీ కాస్త బైపార్టీ అగ్రిమెంట్ లాగా చేసి గవర్నమెంట్కి అంటే హెచ్ఎండిఏకి ఆ కంపెనీకి మధ్య అగ్రిమెంట్ చేయించి రెండవసారి రేస్ నిర్వహించేలాగా ఒక ఒప్పందం చేసుకున్నారు. అయితే ఒప్పందానికి ముందే వాళ్ళకి 55 కోట్లు పే చేశారు అనేది ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆరోపణ. ఈ 55 కోట్ల రూపాయల్లో 46 కోట్ల రూపాయలు మళ్ళీ ముడుపుల రూపంలో బయటకు వచ్చాయి అనేది లేటెస్ట్గా ప్రభుత్వం చేస్తున్న అలిగేషన్. ప్రభుత్వం అంటే పోలీస్, ఏసీబీ చేస్తున్న ఆరోపణ. ఆ మేరకు కేటీఆర్ పైన కేసు ఫైల్ అయింది. కేటీఆర్ ఆ విషయంలో కోర్టుకు వెళ్లారు. హైకోర్టు ఆయనకి మధ్యంతర బెయిల్ ఇస్తూ తీర్పుని రిజర్వ్ చేసింది. ఆ రోజున ఆయన క్వాష్ పిటిషన్ వేసి ఉన్నారు. ఇవాళ అనూహ్యంగా వాళ్ళు ఊహించలేదు, నిజానికి ఇది కేటీఆర్ కానీ ఆయన లీగల్ టీం కానీ ఊహించలేదు. ఖచ్చితంగా పిటిషన్ నాకు క్వాష్ అవుతుంది లేదా బెయిల్ పొడిగిస్తూనో ఏదో సంథింగ్ ఒక రిలీఫ్ అయితే ఉంటుంది అనుకున్నారు. కానీ పిటిషన్ని హైకోర్టు క్వాష్ చేయకుండా క్వాష్ పిటిషన్ని తిరస్కరించింది. తిరస్కరించడంతో పాటు మధ్యంతర బెయిల్ ఉత్తర్వును కూడా వెనక్కి తీసేసుకుంది. ఏసీబీకి సహకరించాలి, ఏసీబీ ఇప్పుడు విచారణని తమ దర్యాప్తును కొనసాగించవచ్చు అని కోర్టు సూచించింది. ఈ సందర్భంగా కోర్టు కొన్ని అబ్జర్వేషన్స్ కూడా చేసింది. హెచ్ఎండిఏ పరిధికి మించి నగదు బదిలీ చేసింది హెచ్ఎండిఏ. ఎందుకు అనంటే హెచ్ఎండిఏ చైర్మన్గా ముఖ్యమంత్రి ఉంటారు. ముఖ్యమంత్రి పరిమితి 10 కోట్ల రూపాయలు మాత్రమే. ఒకవేళ 10 కోట్లు దాటితే దానికి మంత్రివర్గ ఆమోదం ఉండాలి. అది జరగకుండా 46 కోట్లు వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేశారు. కాబట్టి ఇక్కడ అధికార దుర్వినియోగం జరిగింది అనేది ఒక మెయిన్ అలిగేషన్ని కోర్టు అబ్జర్వేషన్స్ చేసింది. అలాగే కేబినెట్ ఆమోదం లేని లావాదేవీలపైన కూడా విచారణ జరగాలి. కేటీఆర్ ఆదేశాలతోనే చెల్లింపులు జరిగాయని మిగతా వాళ్ళు అంటున్నారు. కాబట్టి ఆ చెల్లింపుల వల్ల ఎవరు లబ్ధి పొందారు అనేది కూడా తెలియాలి. అంతిమ లబ్ధిదారులు ఎవరో తెలియాల్సిన అవసరం ఉందని కూడా కోర్టు అభిప్రాయపడింది. సో అభిప్రాయపడుతూ ఆ క్వాష్ పిటిషన్ని రిజెక్ట్ చేసింది. సో దీంతో మధ్యాహ్నం నుంచి కొంచెం టెన్షన్ వాతావరణం ఉంది. నిజానికి నిన్న కేటీఆర్ కోర్టుకు విచారణకు వెళ్లాల్సి ఉంది, ఏసీబీ విచారణకి. ఆయన జరిగిన హైడ్రామా నేపథ్యంలో ఆయన వెళ్ళకపోవడం, మళ్ళీ 9వ తారీఖు రమ్మని ఏసీబీ నోటీస్ ఇవ్వడం, ఇదంతా కూడా నేను చూసాం మనం. అయితే ఎప్పుడైతే కోర్టు కేటీఆర్ అభ్యర్థనని తిరస్కరించిందో ఏసీబీ నెక్స్ట్ స్టెప్ ఏంటనేది కొంచెం ఆసక్తికరంగా ఉండింది. 9వ తారీఖు వరకు వెయిట్ చేస్తారా, లేకపోతే కోర్టు కూడా ఇప్పుడు తిరస్కరించింది కాబట్టి ఆయన పిటిషన్ని రిజెక్ట్ చేసింది కాబట్టి, కొట్టేసింది కాబట్టి ఏమైనా అడ్వాన్స్ అవుతుందా ఏసీబీ అనేది ఒకటి ఆసక్తికరంగా ఉండడంతో కొంత టెన్స్డ్ వాతావరణం ఉండింది బీఆర్ఎస్లోను. తెలంగాణ కూడా ఇది రాజకీయంగా ఒక పాపులర్ కేసులాగా తయారైంది కాబట్టి. రెండవది గ్రీన్కో కంపెనీ ఆఫీసుల్లో, మొత్తం 2 రాష్ట్రాల్లో ఉన్న ఆఫీసులో ఏసీబీ సోదాలు కూడా జరిగాయి. ఎందుకంటే దాదాపు 40 కోట్ల రూపాయల వరకు ఏసీబీ గ్రీన్కో కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీకి 40 కోట్ల రూపాయల వరకు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ఇచ్చింది. అది ముడుపుల కింద ట్రీట్ చేస్తున్నారు వీళ్ళు.
అవి ముడిపులేలు అవుతాయి. ఎలక్టోరల్ బాండ్స్ అనేవి పార్లమెంటు దీని ప్రకారం అన్ని పార్టీలు తీసుకుంటున్నాయి కదా, అట్లాగే మాకు వచ్చాయి. అదే గ్రీన్కో కంపెనీ కాంగ్రెస్ బీజేపీలో కూడా ఇచ్చింది మరి అనేది బీఆర్ఎస్ వాదన. ఏదేమన్నా ఈ లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఇవన్నీ కూడా కాస్త రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కేటీఆర్ని అరెస్ట్ చేస్తారు తప్పనిసరిగా, అరెస్ట్ తప్పదు ఇంకా అనేది ఒక స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ అయితే బలంగా వినబడుతోంది. ప్రభుత్వ వర్గాల నుంచి కానీ ఏసీబీ వర్గాల నుంచి కానీ బలమైన ఆర్గ్యుమెంటే వినబడుతోంది. ఇంచుమించు బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక కంక్లూజన్కి వచ్చినట్టుంది, అరెస్ట్ తప్పేలా లేదు అని. అందుకనే కేటీఆర్ ఇవాళ సాయంత్రం ఒక ట్వీట్ కూడా చేశారు. ఆ ట్వీట్లో ఇదంతా ఒక పెద్ద కుట్ర జరుగుతోంది, ఈ కుట్రని మేము ఛేదిస్తాం, ఎంత బలంగా మమ్మల్ని ఒత్తిడి చేస్తారో అంతే బలంగా మేము తిప్పికొట్టగలం అని చెప్పి ఆయన మీ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు అనే ఆ స్లాంగ్లో ఆయన కేటీఆర్ ట్వీట్ కూడా చేశారు. సో ఫైనల్గా జస్ట్ కొద్దిసేపటి క్రితమే మనకు వచ్చిన బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే సుప్రీంకోర్టుకి వెళ్ళారు కేటీఆర్. సుప్రీంకోర్టులో బెయిల్ కోసం, అలా యాంటిసిపేటరీ బెయిల్ కోసం, అలాగే పిటిషన్ మీ క్వాష్ కోసం మళ్ళీ సుప్రీంకోర్టు తలుపు తట్టారు. సో ఇది ఇప్పటి వరకు జరుగుతున్న ఇది. మొత్తం మీద కేటీఆర్ అరెస్ట్ తప్పదు, కేసీఆర్ ఫ్యామిలీలో మరొక అరెస్ట్ స్కామ్ ఆరోపణలతో అరెస్ట్ తప్పదు అనేది ఇప్పుడు తెలంగాణలో ఉన్న ఒక పొలిటికల్ సినారియో. సో దీని మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకసారి ఫీల్డ్ నుంచి ఎలాంటి రిపోర్ట్స్ ఉన్నాయనేది మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్, అలాగే బీఆర్ఎస్లో ఏం జరుగుతోందనేది బీఆర్ఎస్ బీట్ చూసిన కరెస్పాండెంట్ నరేష్ ఇద్దరు లైవ్లో ఉన్నారు. ముందుగా నరేష్తో మాట్లాడదాం. నరేష్, గుడ్ ఈవినింగ్. లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి కానీ కేటీఆర్ వైపు నుంచి కానీ అప్డేట్స్ ఏమున్నాయి ఎట్ ఎ గ్లాన్స్? కేటీఆర్ అరెస్టు తప్పదనేది మానసికంగా బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైపోయింది. ఉదయం నుంచి హరీష్ రావు మధ్యాహ్నం మాట్లాడిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఆ పార్టీ నాయకులంతా కూడా ఒకే లైన్ ఎత్తుకున్నారు, హరీష్ రావుతో మొదలుపెట్టి. వాస్తవానికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలిన తర్వాత కేసీఆర్ సూచనల మేరకు మొదట మీడియా ముందుకు హరీష్ రావు వచ్చారు. వాస్తవానికి ఇతర మంత్రులు కావచ్చు, సీనియర్ నాయకులు అందరూ కలిసి మాట్లాడాలని చెప్పి భావించినప్పుడు కూడా హరీష్ రావు వచ్చి ఒక లైన్ చెప్పారు, ఏదైతే మేము విచారణకు సహకరిస్తాం అనేది ఆయన చెప్పిన మాట, మొట్టమొదటి మాట. రెండోది డైవర్షన్ పాలిటిక్స్ కోసమే కేటీఆర్ మీద కేసు పెట్టారని హరీష్ రావు చెప్పడం, అదే లైన్ మొత్తంగా ఎత్తుకున్నారు. వాస్తవానికి నిన్నటి వరకు కూడా ఒక అటాకింగ్ మోడ్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఒక రకంగా డిఫెన్స్లో పడిందని చెప్పవచ్చు. ఈరోజు ఉదయం 9 గంటల ప్రాంతంలోనే నందీనగర్ నివాసానికి కేటీఆర్ వచ్చి చాలా నిశ్చితంగా హైకోర్టు తీర్పు కోసం చాలా ఆశగా వాళ్ళంతా కూడా ఎదురు చూశారు. ఇతర పార్టీ నాయకులు కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఇతర సీనియర్ నాయకులంతా కూడా 10:30-11 గంటల వరకు కూడా తమకు అనుకూలంగా తీర్పు వస్తున్న ఆశాభావంతో ఉన్నారు. కానీ 11 గంటల తర్వాత కొంత ఇక్కడ వాతావరణం అంతా కూడా కొంత నిరాశలో కనిపిస్తారు నాయకులు కావచ్చు, క్యాడర్ కావచ్చు. పూర్తిగా నిన్నమొన్నటి వరకు అరెస్ట్ అయితే ఏమైంది, జైలుకి వెళ్తాను, అవసరమైతే పాదయాత్ర చేసి మళ్ళీ ప్రజల్లోకి వెళ్తానన్న కేటీఆర్ ఎక్కడ కూడా కొంత నిన్నటి నుంచి ఆయన స్వరం మారుతూ వస్తుంది. ఎందుకంటే ఏదైతే సుప్రీంకోర్టు కూడా కాసేపు క్రితం వాళ్ళు పిటిషన్ వేసిన నేపథ్యంలో రేపు లేదా ఎల్లుండి అంటే 2 ఆప్షన్స్ కేటీఆర్కి ఉన్నట్టు కూడా ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఒకటి సుప్రీంకోర్టులో ఆయనకి ఆఖరి అంటే ఏదైతే దింపుడు కళ్ళం ఆశగా చెప్పొచ్చు, సుప్రీంకోర్టులో ఒకటైతే, రెండోది విచారణ ఎదుర్కోవడం. నిన్నటి వరకు కూడా న్యాయవాది లేకపోతే విచారణకు ఎట్టి పరిస్థితుల్లోనూ రాను అని చెప్పి ఏసీబీ కార్యాలయం వద్ద చెప్పిన కేటీఆర్ ఇవాళ ఖచ్చితంగా ఎల్లుండి విచారణకు హాజరవుతారు అనేది హరీష్ రావు కావచ్చు, ఇతర సీనియర్ నాయకులంతా కూడా. అంటే ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితి అనివార్యంగా చెప్పవచ్చు. సో ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో కొంత టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తుంది. ఒక రకంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చాలా టార్గెట్గా ఈ కేసు విషయంలో, పర్టికులర్గా ఈ కేసు విషయంలో గత 2 నెలలుగా కేటీఆర్ చాలా అటాక్ చేస్తూ వచ్చారు. అదే సమయంలో పార్టీ క్యాడర్ కూడా కొంత ధైర్యం చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా కొంత ఈరోజు వాళ్ళ స్వరంలో మార్పు వచ్చిన నేపథ్యంలో అటు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేతగా ఉన్న కేసీఆర్ కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా పరిశీలిస్తున్నారు. అక్కడి నుంచి కూడా న్యాయ నిపుణులతో సంప్రదించి వాళ్ళకు దిశానిర్దేశం కూడా చేస్తున్నట్టు సమాచారం. మధ్యాహ్నం వరకు ఇక్కడ మాజీ మంత్రి హరీష్ రావు ఉండి మధ్యాహ్నం తర్వాత ఆయన కేసీఆర్ను కలవడానికి వెళ్ళినట్టు సమాచారం. అంటే పూర్తి వెళ్ళారా లేదని పక్కన ఒక సమాచారం అయితే హరీష్ రావు కేసీఆర్ దగ్గరికి వెళ్ళారు. అక్కడ నుంచి కూడా మళ్ళీ కాసేపులో ఇక్కడ రాబోతున్నారని కూడా ఒక సమాచారం. ఇక కేటీఆర్ విషయానికి వస్తే ఉదయం 9 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన ఎక్కడా కూడా మీడియా కావచ్చు బయట కూడా కనిపించలేదు. కాసేపటి క్రితమే ఆయన మాతృమూర్తి అంటే ఆయన తల్లి కూడా శోభ కూడా వచ్చి కలిసి ప్రస్తుతం కవిత, శోభ అందరూ కూడా ఇంట్లోనే ఉన్నారు. అంటే మానసికంగా ఖచ్చితంగా ఈ కేసులో అరెస్ట్ తప్పదన్న సంకేతాలను బీఆర్ఎస్ పార్టీని ఇస్తుంది. ఇక ఇప్పటి నుంచి అరెస్ట్ తర్వాత ఏం చేయబోతున్నారు అనేది కూడా ఒక చర్చ అయితే ఇప్పటికే పార్టీలో ఊపందుకుంది. గతంలో అంటే ఉద్యమకాలం నుంచి కూడా ప్రజల్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కొంత ఈ ఏడాది కాలంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది అనేది కేటీఆర్ అనేక సభలు సమావేశాలు చెప్తూ వచ్చారు. సో ఇప్పుడు ఇంకొక ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. నిన్నటి వరకు కేసును ఎదుర్కొంటామన్న కేటీఆర్ ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళడం కావచ్చు,
అదేవిధంగా హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయడం కావచ్చు, ఏదైతే న్యాయవాది ఉంటేనే తాను విచారణకు వెళ్తాననే అంశం మీద కూడా సొంత పార్టీలో కూడా కొన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వాస్తవానికి 10 ఏళ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో బీఆర్ఎస్ పార్టీ, అప్పట్లో అనేక మంది రాజకీయ నాయకులు కావచ్చు, ఇతర కేసుల విషయంలో కావచ్చు, అందులో ఆ ఏసీబీ విచారణ సమయంలో ఇలానే ప్రవర్తించింది. అంటే ఆయన ఒక మాట చెప్తున్నారు, లగచర్ల విషయంలో పట్నం నరేందర్ రెడ్డిని చెప్పని స్టేట్మెంట్ను చెప్పినట్లుగా పోలీసులు రికార్డ్ చేసి బయటకు మీడియాకు లీకులు ఇస్తారు. తన విషయంలో కూడా అలాగే జరిగిద్దన్న భయాన్ని కేటీఆర్ పదే వ్యక్తం చేస్తారు. ఇదే తనకి ఇబ్బందికరంగా మారుతుంది అనేది కూడా సొంత పార్టీలో కొన్ని ఒక వర్గం చెప్తున్నారు. ఎందుకంటే 10 ఏళ్ళ అధికారం ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏదైతే క్వాష్ పిటిషన్ అంటే ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ఏ తప్పు అనేది మొదటి నుంచి కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ లీగల్ టీం కావచ్చు మొదటి నుంచి ఒకటే చెప్తున్నారు, అసలు ఎఫ్ఐఆర్ఏ తప్పు, ఇది ఎఫ్ఐఆర్ఏ కొట్టివేయాలని వాళ్ళు హైకోర్టును ఆశ్రయించారు గతంలో. సో హైకోర్టు ఈ రోజు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఇప్పుడు ప్రజెంట్ ఈ కాసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రేపు లేదా ఎల్లుండి ఆ కేసు అదైతే వీళ్ళు వేసిన పిటిషన్ విచారణకు వస్తుందనేది స్వయంగా బీఆర్ఎస్ లీగల్ టీం చెప్తుంది. అంటే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు, వాస్తవానికి డివిజన్ బెంచ్ కూడా వెళ్ళే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇక ఆఖరి ప్రయత్నంగా సుప్రీంకోర్టుకి అయితే వెళ్లారు. సుప్రీంకోర్టులో రేపు లేదా ఎల్లుండి ఈ కేసు విచారణకు వస్తుందనేది బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీం నిర్వహించబోతున్నారు, అన్ని విషయాలు మీడియా ద్వారా ప్రజలకు తెలియజెప్పాలనుకుంటున్నారు అనేది ఒక న్యూస్ వచ్చింది, ఒక మెసేజ్ వచ్చింది కదా. ఎందుకు మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ డ్రాప్ అయ్యారా? వాస్తవానికి ఆ ప్రెస్ మీట్ ఆయన మధ్యాహ్నమే మాట్లాడాలనుకున్నప్పటికీ కూడా హరీష్ రావుతో మాట్లాడించారు మొదట. తర్వాత సాయంత్రం అంటే 7 గంటలకి ఆయన ప్రెస్ మీట్ ఉంటుందని చెప్పి మీడియాకి ఒక సమాచారం ఇచ్చారు. అయినప్పటికీ కూడా ఆ తర్వాత మళ్ళీ న్యాయవాదుల సూచనతో వెనక్కి తగ్గినట్టు తెలుస్తుంది. ఇప్పుడు నాకు పక్కన వినిపిస్తున్న దాని ప్రకారం కేటీఆర్ బయటకు వస్తున్నట్టు తెలుస్తుంది. ఆయన మళ్ళీ మీడియాతో అంటే ఇక్కడ నుంచి బయలుదేరి గచ్చిబౌలి నివాసానికి వెళ్తారా లేదంటే మీడియాకి ఏమైనా బయట ఇచ్చి వెళ్తారనేది కూడా తెలియాల్సి ఉంది. కాసేపు క్రితమే కొన్ని నిమిషాల క్రితమే నా పక్కనే వినిపిస్తుంది ఏంటంటే కేటీఆర్ బయటకి ఇంట్లో నుంచి బయటకు రాబోతున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో ఆయన మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉంటుందా లేదని చూడాలి. ఎందుకంటే కేసు కోర్టులో ఉంది, అటు సుప్రీంకోర్టు కూడా వెళ్ళిన నేపథ్యంలో దీని మీద అంటే మాట్లాడితే కనుక ఎక్కువ తక్కువ ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి ఏదైనా మాట్లాడితే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి అనేది కూడా ఒక ఆలోచన అయితే న్యాయవాదులు ఇచ్చిన సూచనతోనే ఆయన ఆఖరి నిమిషంలో ప్రెస్ మీట్ ని విరమించుకున్నారు. ఈలోగా ఒకసారి మన క్రైమ్ ప్రవీణ్ తో మాట్లాడతాం. ప్రవీణ్, ఏం లేటెస్ట్ అప్డేట్ ఏంటి? కోర్టు క్వాష్ పిటిషన్ ని కొట్టేయడము, తర్వాత కొన్ని అబ్జర్వేషన్స్ చెప్పడము, ఇవన్నీ జరిగాయి. వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు కేటీఆర్ గారి లీగల్ టీం. ఏసీబీ ప్లాన్ ఏ ప్లాన్ బి అని పెట్టుకుంది అంటున్నారు కదా. ఏసీబీ ఏమైనా అడ్వాన్స్ అయ్యే అవకాశం ఉందా హైకోర్టు ఆర్డర్ నేపథ్యంలో? ఎగ్జాక్ట్లీ సార్, అంటే హైకోర్టు ఉదయం 10:30కు తీర్పు వెల్లడించిన తర్వాత ఏసీబీ అధికారులు దాదాపు గంటకి పైగానే సమావేశం పెట్టుకోవడం జరిగింది. సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అంటే ఇప్పటి వరకు ఇచ్చినటువంటి నోటీసుల ప్రకారం విచారణ జరిపి వాళ్ళ అంశాలు వాళ్ళు చెప్పినటువంటి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత తదుపరి చర్యలకు పూనుకోవాలనేది ఏసీబీ అధికారులు ఒక నిర్ధారణకు వచ్చినట్టు మనకు సమాచారం అందుతుంది. ఈలోగానే ఏదైతే గ్రీన్కో పై వచ్చినటువంటి ఆరోపణలకు సంబంధించి మరోవైపు గ్రీన్కో అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థల్లో కొన్ని ఆధారాలు సేకరించడం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి టీమ్స్ ఏర్పాటు చేసి ఈ రోజు రైడ్ చేసిన తర్వాత కొన్ని డాక్యుమెంట్లు అయితే మాత్రం ఆయా కంపెనీల్లో సీజ్ చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రేపు ఉదయం 10 గంటలకు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ ఇప్పటికే ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కు నోటీసులు జారీ చేశారు. అరవింద్ కుమార్ కూడా రేపు 10 గంటలకు విచారణకు వస్తానంటూ కూడా ఇప్పటికే సమాచారం అందించడం జరిగింది. అయితే ఉదయం నుంచి కూడా ఒక చర్చ జరిగింది. ఈ రోజు రాత్రికే కేటీఆర్ ను అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి, రేపు ఖచ్చితంగా జ్యుడిషియల్ రిమాండ్ కు తరలిస్తారు అనేటువంటి చర్చ జరిగినప్పటికీ కూడా ప్రస్తుతం ఏసీబీ అధికారులు అయితే మాత్రం కొంత ఆలోచిస్తున్నారు. ఎలాగో 9వ తారీఖున వ్యక్తిగతంగా కేటీఆర్ విచారణకు రావాలి, విచారణకు పిలిచి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత తదుపరి చర్యలకు వెళ్ళాలి అనేటువంటి అంశాన్ని అధికారులు కూడా ఒక నిర్ధారణకు వచ్చినట్టు మనకు సమాచారం అందుతుంది. రేపు అరవింద్ కుమార్ స్టేట్మెంట్లు, అరవింద్ కుమార్ విచారణ తర్వాత ఈ కేసులో ఏదైనా కూడా కీలక మలుపు తిరిగే అవకాశం ఉంటుంది, కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. కొద్ది నిమిషాల క్రితమే బంజారా హిల్స్ ఏసీపీ
ఏసీపీతో పాటు బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ కూడా ఏసీబీ డీజీ విజయ్ కుమార్ వాళ్ళని ఏసీబీ కార్యాలయానికి రప్పించారు. అయితే రేపటి నుంచి 3 రోజుల పాటు ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేయాలి. ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ లేకుంటే బీఆర్ఎస్ నాయకులు కానీ ఆందోళనలు నిరసన తెలియజేసే అవకాశం ఉంటుంది కాబట్టి రేపు ఉదయం నుంచినే 3 రోజుల పాటు బందోబస్తు ఏర్పాటు చేయండి అంటూ కూడా ఇప్పటికే బంజారాహిల్స్ పోలీసులకు కూడా సూచన చేసినటువంటి నేపథ్యంలో బంజారాహిల్స్ పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేయడానికి సిద్ధపడ్డారు. అయితే మనకున్నటువంటి సమాచారం ఏంటంటే 9వ తారీఖు కేటీఆర్ వ్యక్తిగతంగా విచారణకు వచ్చేంత వరకు ఏసీబీ అధికారులు ఎలాంటి చర్యలకు పూనుకోరు అనేది కొంత సమాచారం అందుతుంది. మరి ఇప్పటికే సుప్రీంకోర్టులో కూడా మీరు అన్నట్లుగా అక్కడ పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించిన ఆల్రెడీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ యొక్క వాదనలు వినకుండానే కేటీఆర్ యొక్క పిటిషన్ పరిగణలోకి తీసుకోకండి, తమ యొక్క వాదనలు వినాలి అంటూ కూడా ఇప్పటికే కేవేట్ వేసినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు రేపు 10:30 ఏం నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం చూడాలి. సుప్రీంకోర్టు నిర్ణయం తర్వాత ఏసీబీ స్టెప్ కూడా ముందుకెళ్ళేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఈ రోజు తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు తర్వాత వాళ్ళు అనుకున్నటువంటి యాక్షన్ ప్లాన్ అయితే ఆల్రెడీ మొదలు పెట్టారని చెప్పాలి. మరి కేటీఆర్ సంబంధించినటువంటి అరెస్ట్ విషయంలో మాత్రం కొంత లీగల్ ఒపీనియన్స్ తీసుకొని కొంత జాగ్రత్తగానే ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశాన్ని ఏసీబీ భావిస్తుంది. మరి రేపు సుప్రీంకోర్టులో జరగబోయేటువంటి విచారణ తర్వాత ఏసీబీ అధికారులు కూడా ముందుకెళ్లేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి సార్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రవీణ్ అండ్ నరేష్. ఒకవేళ కేటీఆర్ గారు ఈలోగా 8 గంటలకు ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్ అని మనకు అప్డేట్ వస్తుంది, చూద్దాం. ఒకవేళ మాట్లాడితే అది లైవ్ తీసుకుందాం, లేకపోతే దీని మీద కేటీఆర్ గారి ఇష్యూ మీద అలాగే ఈ కేసు ఎలా ముందుకెళ్తుంది, ఏసీబీ దగ్గర ఉన్న ప్లాన్ ఏ ప్లాన్ బి ఏంటి, దీంట్లో రేవంత్ రెడ్డి కుట్ర చేశారు అని చెప్పి కేటీఆర్తో పాటు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కేటీఆర్ ఫాలోవర్స్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ అటాక్ చేస్తున్నారు. సో ఇది ఏమీ లేకుండానే కేసు చేశారా, కుట్ర ఉందా నిజంగా ఇందులో, లేకపోతే నిజంగానే కాన్స్పిరసీ లేదా అవకతవకలు, ఒక అవినీతి స్కామ్, కేటీఆర్కి సంబంధించి ఫార్ములా ఈ కార్ రేస్లో స్కామ్ జరిగింది అని తెలంగాణ ఏసీబీ పెట్టిన కేస్ డెవలప్మెంట్స్ మనం చూస్తున్నాం గడిచిన కొన్ని రోజులుగా. ఇవాళ కేటీఆర్ వేసుకున్న క్వాష్ పిటిషన్ని హైకోర్టు కొట్టివేయడంతో ఇప్పుడు అది కాస్త రసకందాయంలో పడింది. ఏసీబీ ఎనీ మూమెంట్ కేటీఆర్ని అరెస్టు చేయొచ్చు అనే వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఇవాళ కొద్దిసేపటి క్రితమే కేటీఆర్ లీగల్ టీం సుప్రీంకోర్టులో సేమ్ పిటిషన్ కోర్టులో వేస్తూ హైకోర్టు తీర్పుని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఏం జరుగుతుందనేది ఒక అంశం అయితే, ఇక్కడ కేటీఆర్ ఖచ్చితంగా తప్పు చేశారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీతో పాటు ఏసీబీ ఆర్గ్యూ చేస్తోంది. ఇదంతా కూడా ఒక ఫాల్స్ కేసు, కుట్ర జరుగుతుంది. నిన్న మొన్నటి వరకు ఇది ఒక చీప్ కేసు, లొటపీస్ కేసు అని మాట్లాడిన కేటీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ వర్గాలు కానీ ఇప్పుడు ఇది కుట్ర కింద మాట్లాడుతున్నాయి. అబద్ధాలు ఆడుతూ గవర్నమెంట్ కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఏసీబీ కానీ అబద్ధాలు ఆడుతూ ఇరికించాలని చూస్తున్నారు అనేది ఇప్పుడు తాజాగా బీఆర్ఎస్ అండ్ కేటీఆర్ ఆర్గ్యుమెంట్స్గా ఉన్నాయి. దీని మీద చర్చలో మనతో పాల్గొంటున్నారు పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి, అండ్ బల్మూరు వెంకట్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, శాసన మండలి సభ్యులు బల్మూరు వెంకట్ గారు, అండ్ రావుల శ్రీధర్ రెడ్డి గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మనతో చర్చలో ఉన్నారు. ముందుగా శ్రీధర్ రెడ్డి గారు, ఈ పరిస్థితిని ఊహించారా? హైకోర్టులో క్వాష్ పిటిషన్ని కొట్టేస్తారు, ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేశారు? ఎందుకంటే నేను ఎందుకు కోర్టులో ఏముంది మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు అనొచ్చు, కానీ దీని మీద చాలా లైటర్ వీన్లో కామెంట్ చేసి ఉన్నారు పార్టీ నాయకులు కానీ కేటీఆర్ గారు కానీ. ఇది చాలా వీక్ కేసు, ఇదంతా ఒక తప్పుడు కేసు, తెలంగాణ స్లాంగ్లో చెప్పంటే లొటపీస్ కేసు అని కూడా అన్న సందర్భం కదా. సో అందువల్ల ఇలాంటిది ఎక్స్పెక్ట్ చేశారా? ఒకటండి, ఇప్పుడు మీరు అన్నట్లు ఒకవేళ మళ్ళీ మీరు లైటర్ వైన్లు అన్నారా లేకపోతే మరొకటి అన్నా కానీ కోర్టు తీర్పుని మనం ముందే ఊహించలేం కదా. డెఫినెట్గా కోర్టు ముందుకు ఈ కేసులో ఉద్దేశపూర్వకమైనటువంటి ఒక నేరారోపణ ఉంది, ఇది అవినీతి కిందికి రాదు. ఏ సెక్షన్లు అయితే వాళ్ళు దాంట్లో మెన్షన్ చేశారో అవేవి దీనికి నా మీద పెట్టడానికి సూటబుల్ కాదు, ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్, ఈ ఎఫ్ఐఆర్ తప్పు, ఈ కేసు ఉద్దేశమే దురుద్దేశం అని చెప్పే ప్రయత్నం కోర్టు ముందుకు తీసుకెళ్ళాం. అందుకనే క్వాష్ చేయమని క్వాష్కి అప్పీల్ చేసినాం. కోర్టుకి ఏసీబీ అధికారులు కొన్ని సమాచారం చెప్పారు, మా లాయర్లు సమాచారం చెప్పారు. ఎండ్ ఆఫ్ ది డే కోర్ట్ థాట్ క్వాష్ సాధ్యం కాదు, విచారణ కొనసాగించమని చెప్పి కోర్టు వారు ఆదేశాలు ఇచ్చారు. వీ విల్ రెస్పెక్ట్ ది కోర్ట్స్ డెసిషన్, హానరబుల్ కోర్ట్స్ డెసిషన్.
విచారణ జరగాలని చెప్పి కోర్టు కోరుకుంది కాబట్టి, కోర్టు ఆదేశాలు ఇచ్చింది కాబట్టి విచారణకు సహకరిస్తామని చెప్పే విషయాన్ని కేటీఆర్ గారు చెప్పారు. అదే విషయాన్ని మా పార్టీ నాయకులు హరీష్ రావు గారు కూడా మీడియా ముఖంగా చెప్పారు. నేను కూడా చెప్తున్నాను, ఎప్పటి నుంచో కూడా విచారణకు సహకరిస్తామనే చెప్పాం. నిన్నటి ఏసీబీ నోటీసులకు కూడా విచారణకు సహకరించడం కోసమే స్వయంగా కేటీఆర్ ఒక్కలే వెళ్ళారు. కానీ వారికి ఉన్న హక్కులను వినియోగించుకోవడం కోసం ఒక న్యాయవాదిని వెంబడి తీసుకెళ్తామని చెప్పి, ప్రభుత్వ ఉద్దేశాలు దురుద్దేశంతో కూడినగా ఉన్నాయి కాబట్టి అధికారుల యొక్క పాత్ర గతంలో పట్నం నరేంద్ర రెడ్డి గారి విషయంలో కొంత వాళ్ళు చేసినటువంటి ఒక ప్రయత్నం మేము చూసినాం. కన్ఫిడెన్స్ స్టేట్మెంట్ రాంగ్ ఇచ్చారనే విషయాన్ని ఆయనే ఆ తర్వాత కోర్టు ముందు చెప్పారు. కాబట్టి ఈ రకమైనటువంటి ఉద్దేశపూర్వకమైనటువంటి వ్యవహారాలు జరుగుతాయి కాబట్టి ఆయన అనుమానించి వారికి ఉన్న హక్కుని వారికి నాలెడ్జ్ ప్రకారం కూడా Yeah. తన లాయర్ని అక్కడ విచారణకి తీసుకెళ్లే హక్కు ఉంటుంది క్లయింట్ అయితే విత్ ద పర్మిషన్ ఆఫ్ కోర్ట్. వితౌట్ కోర్ట్ ఆర్డర్ యూ క్యాన్ పోలీస్ కూడా అడ్మిట్ చేయాలి. ఇది ఎందుకంటే నేను కూడా అటెండ్ అయ్యాను కాబట్టి డిబేటెడ్ అయినో నేనేమంటున్నా, మామూలుగా కస్టడీలోకి తీసుకున్నప్పుడు రకరకాలుగా ఉంటాయి. కానీ ఏసీబీ ఇచ్చిన నోటీసులు ఎక్కడ కూడా లాయర్ షుడ్ నాట్ అకంపెనీ అని కానీ సాధారణంగా తెలుసుకుంటే ఒక లాయర్ని మీరు ఒక 41A నోటీస్ ఇచ్చినా మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి సమాధానం చెప్పాల్సి వచ్చినప్పుడు లాయర్ కెన్ అకంపెనీ యూ. ఒక లాయర్ మీ వెంబడి రావచ్చును, ఎస్ రావచ్చును, ఐ నో ఇట్. తర్వాత లేదు అంటే మీరు మీరు అంటే మనం క్లాస్ చెప్పేదేనండి. ఒక లీగల్ గా 41A కావచ్చు లేకపోతే 61 కావచ్చు, వాట్ ఎవర్, మిమ్మల్ని పోలీస్ కానీ ఎనీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏసీబీ కావచ్చు ఇంకోటి కావచ్చు ఒకవేళ మిమ్మల్ని పిలిస్తే మీరు యూ హ్యావ్ టు అప్రోచ్ ద కోర్ట్ టు పర్మిట్ యువర్ అడ్వకేట్. టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ ఒకటేంటంటే కాకపోతే కోర్ట్ ఇవాళ చెప్పిన దాంట్లో కూడా ఇప్పుడు ఏసీబీ అధికారులు నేను నిరాకరించి ఉండొచ్చు, నిరాకరించారు కాబట్టి వారికి ఇవ్వాలనుకున్న రెస్పాన్స్ని రిప్లైని రాతపూర్వకంగా ఆ అధికారికి అందజేసి రిటర్న్ ఎక్నాలజ్మెంట్ తీసుకొని వెనక్కి వచ్చి ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ కాదు 100% కోఆపరేటింగ్ ది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ. దేర్ ఇస్ నో వయలేషన్. ఇవాళ ఇంకో విషయం కూడా చెప్పాం, ఏమని, మీకు ఆల్రెడీ క్వాష్ పిటిషన్ విషయంలో వాదనలు విన్న తర్వాత తీర్పు రిజర్వ్ అయి ఉంది కాబట్టి ఇంత త్వరగా అంటే విచారణకు సహకరించాలని కోర్టు చెప్పింది లేదా విచారణకు పిలవకూడదని ఏం లేదనే వాస్తవం. కానీ తీర్పు రిజర్వ్ ఉన్నప్పుడు దే కుడ్ హ్యావ్ వెయిటెడ్. ఆ పని వాళ్ళు చేయలేదు, కొంత అడ్వాన్స్గా విచారణ చేసే ప్రయత్నం చేసినారు. కాబట్టి వీ థాట్ రాదర్ హీ యాజ్ అన్ ఇండివిజువల్ ఫేసింగ్ ద కేస్ సస్పెక్టెడ్ ది ఇంటెన్షన్స్ ఆఫ్ ది ఆఫీసర్స్ ఆర్ డిపార్ట్మెంట్ కన్సర్న్ కాబట్టి వారు లాయర్ని అడిగారు. దాంట్లో తప్పేం అభ్యంతరాలు ఎందుకు ఉండాలి? ఎందుకంటే ఒకటి వెన్ గవర్నమెంట్ సెడ్ వెన్ ఏసీబీ సెడ్ అనుకున్నప్పుడు ఆయన అడగడంలో తప్పేముంది అనొచ్చు, ఏసీబీ అలో చేస్తే పోయేది ఏముంది అనొచ్చు. బట్ అక్కడ లీగాలిటీస్ చూసుకున్నప్పుడు టెక్నికాలిటీస్ చూసుకున్నప్పుడు వాళ్ళ రూల్స్ వాళ్ళకి వీళ్ళ రూల్స్ వీళ్ళకి, సో అది అంటే ప్రభుత్వాలు టుడేస్ సిచ్యువేషన్ కొంచెం కింద మీద అయినట్టుగా కనబడుతూ ఉంది. రైట్, ఏసీబీకి అడ్వాంటేజ్ కనబడుతోంది. ఏసీబీ 9th రమ్మని మళ్ళీ నోటీస్ ఇచ్చి ఉన్నారు. 9th వరకు ఆగుతారా లేకపోతే ఈ లోపు అరెస్ట్ చేస్తారా అనే ఒక డౌట్, నేను భయం అనట్లేదు, అనుమానం, ఒక డౌట్ మీ వైపు నుంచి వ్యక్తం అవుతుంది. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఏసీబీకి వన్స్ ది క్వాష్ పిటిషన్ ఇస్ డిస్మిస్డ్, ఏసీబీ వాళ్ళకు ఉండే అధికారాలు వాళ్ళు ఎట్లా వినియోగించుకుంటారు అనేది విచారణ చేసిన తర్వాత అరెస్ట్ చేసుకుంటారా లేకపోతే అరెస్ట్ చేయరా, విచారణ మాత్రమే నడిపిస్తారా, దట్ ఈస్ అప్ టు దేర్ డిస్క్రిప్షన్. వాళ్ళు ఐఓ కన్సర్న్ ఏది అనుకుంటే చేస్తారు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. అయితే మన మిత్రుడు ఇంతకుముందు నరేష్ గారు మాట్లాడుతూ ఆయన చెప్పే అబ్జర్వేషన్స్లో నిరాశ కనబడుతోంది, నిస్పృహ కనబడేది. మాకు నిరాశ లేదు, నిస్పృహ లేదు, దీంట్లో భయపడేది లేదు, విచారణకు ఖచ్చితంగా సహకరిస్తాం, దీంట్లో అవినీతి జరిగింది లేదు, ₹1 తిన్నది లేదు ఎవరు కూడా. ప్రభుత్వం ఇంకొక అంతర్జాతీయంగా పేరుగాంచిన మోటార్ స్పోర్ట్స్ సంస్థ ఆపట్లేదు సార్. నిరాశ నిస్పృహలు, అవినీతి జరిగిందా లేదా, ఇవన్నీ ఆల్రెడీ చాలా చర్చ జరుగుతాడు కాబట్టి నేను అంటే కేటీఆర్ గారు ట్వీట్ చూస్తే ఆ ట్వీట్ లో కొంత ఇదైతే కనపడింది. కొంచెం అనలైజ్ చేస్తే దానికి లేటర్ మనం డిస్కస్. నేను ఆపట్లేదు, ఒక ఫినిష్ డిబేట్ అయిపోవట్లేదు, స్టేట్మెంట్ క్లోజ్ చేసి ట్వీట్ మీద సెపరేట్ డిబేట్ కాదు. నేను ఇంతకుముందు చెప్తున్న దాంట్లో
నిరాశ నిస్పృహలు లేవు, భయపడేది లేదు. You are welcome, sir. న్యాయపరంగా ఉన్న అన్ని అంశాలను మేము ఎక్సర్సైజ్ చేసుకుంటాం. న్యాయపరంగా మేము చాలా నమ్మకం ఉంది. అంతవరకు ఓకే. క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేసినంత మాత్రాన కేటీఆర్ నిరసనని కోర్టు చెప్పినట్టు కాదు, ఎట్లా అవుతుంది? విచారణను కొనసాగించమని చెప్పినట్లు నిరస్తుడు కాదన్నట్టు చెప్పినట్టు ఏమంటే చెప్పినట్టు కాదు. కాబట్టి విచారణ కొనసాగుతుంది. ఒకటే మాట ఇవాళ చెప్పాం, అప్పుడు చెప్పాం, దీనిలో అవినీతి జరగలేదు, ₹1 అవినీతి జరిగినట్టు ప్రూవ్ చేసుకున్నా భారత శిక్షా స్మృతిలో మీకు ఏం శిక్ష ఉంటే అది వేసుకోమని చెప్పి హౌ టు ఫేస్ కదండి. భయపడుతున్నారు రైట్ టు ఆస్క్ ఫర్ అ లాయర్. అంటే భయపడుతున్నారు, నిరాశ నిస్పృహ అనేది నిన్న మొన్నటి వరకు ఉన్న మాటలకి ఇవాళ వస్తున్న మాటలకి తేడా ఉంది. కాబట్టి అలాంటి వెర్షన్స్ వస్తాయి. మీరు దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రైట్. వెంకట్ గారు గుడ్ ఈవినింగ్ అండి. నిన్న మొన్నటి వరకు బీఆర్ఎస్ వైపు నుంచి వచ్చిన వెర్షన్స్ కానీ ఇవాళ వస్తున్న వెర్షన్ కానీ కాంగ్రెస్ పార్టీ ఎలా అనలైజ్ చేస్తోంది? కేటీఆర్ని ఫిక్స్ చేయడంలో, ఈ స్కామ్ ఆరోపణల్లో కేటీఆర్ని ఫిక్స్ చేయడంలో ఏసీబీ విజయం సాధించిందా? ఒక విషయం అండి, చాలా స్పష్టంగా పార్టీ కేటీఆర్ ని ఫిక్స్ చేయాలనో కేటీఆర్ ని లోపలేయాలనో దిస్ ఇస్ నాట్ ఎనీ పార్టీ అన్నా, నేను ఏసీబీ అంటున్నా. ఏసీబీ అన్నారు. లైక్ ఏది కూడా ఇది వెండేట్ ప్రకారంగా చేసింది కాదు. అంటే చాలా స్పష్టంగా మొదటికెళ్ళి కూడా కేటీఆర్ గారి మాటల్లో కానీ ఫ్రమ్ ద బిగినింగ్ October 24th, if I'm not wrong, ఫస్ట్ డే ఆయన ప్రెస్ మీట్కి వెళ్ళి మొదలు పెడితే November 9th వరకు నిన్నటిది ఒకటి ఇచ్చి పెడతాను ప్రెస్ మీట్స్లో వెరీ క్లియర్గా ఇర్రెగ్యులారిటీస్ జరిగినాయి సిస్టమ్ ప్రకారంగా. అంటే కామన్ మ్యాన్కి అర్థమయ్యేది ఇర్రెగ్యులారిటీస్ జరిగినాయి సిస్టమ్ ప్రకారంగా కాకుండా, సిస్టమ్ ఫాలో అవ్వకుండా కొన్ని తప్పులు చేసేది అనేది చాలా స్పష్టంగా వారు అంగీకరించడం జరిగింది. సో దానిపైన కోర్టు దానికి సంబంధించి విచారణ జరిపించి అసలు తప్పు చేసిరా చేయలేదని కోర్టు నిర్ధారించాలంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి విచారణకి సహకరించాలి. ఇంకోటి పదే నరేందర్ రెడ్డి గారి కేసుని అయితే పట్నం నరేందర్ రెడ్డి గారి కేసుని అది కంప్లీట్ డిఫరెంట్. అందులో ఎక్కడ కూడా కోర్టు డైరెక్షన్ అరెస్ట్ చేయొద్దు జడ్జిమెంట్ వచ్చే వరకు అని లేదు, ఎక్కడ కూడా అంటే అసలు ఒక ఆర్డర్ లేదు. కానీ కేటీఆర్ గారి దాంట్లో క్లియర్ గా కోర్టు జడ్జిమెంట్ వచ్చే వరకు అరెస్ట్ చేయొద్దు చాలా క్లియర్ గా ఉంది. సో నేను విచారణకు వెళ్ళినప్పుడు ఎక్కడ కూడా కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తారని అసలు క్వశ్చనే లేదు, అసలు ఆ క్వశ్చనే లేదు. అండ్ ఎక్కడ కూడా ఆ నోటీస్ లో విచారణ చేయకూడదని కూడా లేదు. బికాస్ ఇట్స్ అన్ ఇనిషియల్ స్టేజ్. అండ్ ఇనిషియల్ స్టేజ్ లో జనరల్ గా అంటే నేను కూడా అనేకమైన కేసులు ఎదుర్కొన్నాను కాబట్టి నాకున్న అనుభవం ఇనిషియల్ స్టేజ్ లో ఏదైతే విచారణకు పిలిచినప్పుడు 41A కానీ ఇతర ఏదున్నా కూడా మనం వెళ్ళినప్పుడు ఇనిషియల్ స్టేజ్ లో మనం వెళ్ళి వ్యక్తిగతంగా మనతో ఎవరిని అకంపెనీ చేసుకునే ఒక పరిస్థితి కూడా ఉండదు. తర్వాత మనం కస్టడీలోకి తీసుకున్నాక త్రూ కోర్ట్ మనం వేసి లేదు మాకు ఇబ్బంది ఉంది, మాకు ఏదన్నా ప్రాబ్లం అవుతుంది అని చెప్పి మనము కోర్టుని అపీల్ చేసుకొని కోర్టులో మనం ఏదైతే సంబంధించి అడ్వకేట్ ని పెట్టుకుంటామని చెప్పి చేసుకోవచ్చు. అండ్ కేటీఆర్ గారి దగ్గర కూడా ప్రొవిజన్ ఉండే అది వేసుకున్నది, అది ఎక్కడ కూడా వారు వేసుకోవాలి. బికాస్ ఈ నోస్ కోర్టుకి వెళ్ళి ఆర్డర్ ఇవ్వండి. కేటీఆర్ గారు ఈజ్ నాట్ ఎ కామన్ మ్యాన్, ఈజ్ మినిస్టర్ లెక్క పనిచేసారు, అపారమైన అనుభవము జ్ఞానం వారికి ఉంది కాబట్టి వారికి తెలుసు అక్కడ వెళ్తే ఏసీబీ అధికారులు అలౌ చేయరు అనే సంగతి చాలా స్పష్టంగా కేటీఆర్ గారికి తెలిసి కూడా అక్కడి దాకా వెళ్ళి నేను అడ్వకేట్ ని అలౌ చేయండి అని చెప్పి మీరు చెప్పిన దాంట్లోనే ఆ రోజు మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ ఆయన అరెస్ట్ చేయొద్దు విచారణ అంటూ విచారణకు సహకరించమని కూడా చెప్పారు. అప్పుడు వెంటనే అడగలేదు, అడగకుండా ఏసీబీకి లేదు నేను సహకరిస్తాను చెప్తూనే అక్కడి దాకా వచ్చి లేదు నేను అడ్వకేట్ తెలుసు వారికి కూడా అలో చేయను అక్కడి దాకా వచ్చి బికాస్ ఇవన్నీ చేసేసరికి ఇదంతా డ్రామా ఆడుతున్నట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది. బికాస్ తెలియకుండా చేయడం అంటే వేరే, మీకు తెలుసు అలౌ చేయరని చెప్పని అడ్వకేట్ ఆ రోజే అడగొచ్చు, అడగకుంటే ఏసీబీ దాకా వచ్చి మళ్ళీ తిరిగి లేదు అడ్వకేట్ అలౌ చేయమంటే చేయమని చెప్పినాక అడిగే రిటర్న్ వెళ్ళిపోతే ఒకవైపు మా నోటితోనేమో సహకరిస్తా అని చెప్తూనే చేష్టలేమో వారు ప్రవర్తిస్తున్న తీరేమో సహకరించకుంటుంది. అది కళ్ళకట్టినట్టు మనకు కనబడుతుంది. సహకరించొద్దు అని మనసులో ఉన్న చట్టానికి సిస్టమ్ ప్రకారం వెళ్లాల్సిందే, బలవంతంగానైనా సహకరించేలా చేసుకుంటది చట్టం. కాకపోతే ఇక్కడ ఏంటంటే వన్ థింగ్ ఈజ్ క్లియర్, ఈ సిచ్యువేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేసినట్టు కనిపించట్లా. ఈ కేసు నిలబడదు, దీంట్లో ఎక్కడ కూడా మెరిట్స్ లేవు అనే ఒక బలమైన నమ్మకంలో కేటీఆర్ గారు కానీ బీఆర్ఎస్ లీగల్ టీం కానీ ఉన్నట్టే అనిపిస్తుంది ఇవాళ ఉదయం వరకు కూడా. కానీ ఈ రకంగా హైకోర్టు క్వాష్ పిటిషన్ని కొట్టివేయడంతో ఒక్కసారిగా కొంత డిఫెన్స్ వైఖరి అయితే కనబడుతుంది. సరే భయం లేదు, నిరాశ నిస్పృహలు లేవు అని శ్రీధర్ రెడ్డి గారు అన్నా కూడా నిరాశ నిస్పృహలు అనే పదం నేను వాడను, కానీ కొంత డిఫెన్స్, కొంత ఏంటి ఇలా జరిగింది అనే ఒక షాకింగ్ ఇదైతే కనిపెడుతుంది బీఆర్ఎస్ వైపు నుంచి.
తర్వాత దీంట్లో కేటీఆర్ అరెస్ట్ తప్పదు ఇంకా అనేది ఒకటి. ఇప్పుడు కేసీఆర్ గారి ఫ్యామిలీలో మళ్ళీ ఒక రెండో వికెట్ అరెస్ట్ కాబోతోంది అనేది ఒక లేటెస్ట్ ట్రెండ్ పొలిటికల్ సర్కిల్స్ లో ఉంది. అండ్ దీని మీద మరొక కీలకమైన పార్టీ తెలంగాణలో బీజేపీ అబ్జర్వేషన్స్ ఎలా ఉన్నాయి, బీజేపీ కేటీఆర్ గారి వైఖరిని కానీ ఏసీబీ వైఖరిని కానీ ఎలా, కేటీఆర్ గారి కేసు ఇవాళ వచ్చిన డెవలప్మెంట్స్ అన్నీ కూడా కొంత డిఫరెంట్గా కనపడుతున్నాయి. ఎవరి లీగల్ టీం ఎలా దీన్ని చేసింది, మొదట్లో కేటీఆర్ గారి లీగల్ టీం చాలా స్ట్రాంగ్గా ఆర్గ్యుమెంట్స్ వినిపించింది, అందుకే ఇంటరిమ్ రిలీఫ్ పొందగలిగారు, కేసును కూడా ఇవాళకి వాయిదా వేయించుకోగలిగారు అని అనుకున్నప్పటికీ ఇవాళ మొత్తం తిరగబడి ప్రభుత్వ వాదన అండ్ మీన్ ఏసీబీ ఆర్గ్యుమెంట్స్ని కోర్టు అబ్జర్వ్ చేసింది, కోర్టు ఏకీభవించింది. ఒక రకంగా చెప్పాలంటే ఏసీబీ ఆర్గ్యుమెంట్స్తో కోర్టు ఏకీభవించే క్వాష్ పిటిషన్ని కొట్టేయడంతో పాటు దర్యాప్తు చేసుకోవచ్చు, విచారణకు సహకరించాలి, చట్టానికి లోబడి ఉండాలి అని కూడా కేటీఆర్ గారికి సూచించింది కోర్టు. సో దీని మీద బీజేపీ అబ్జర్వేషన్స్ ఏంటండి, ఎలా అబ్జర్వ్ చేస్తుంది ఈ మొత్తం డెవలప్మెంట్స్? ఎందుకంటే ఇది పొలిటికల్ అండ్ లీగల్ అన్ని మిక్స్ అయి రెండు ఉన్నాయి. ముందుగా వెంకటకృష్ణ గారు మీకు, అట్లాగే రావుల శ్రీధర్ రెడ్డి గారికి, బల్మూరి వెంకట్ గారికి, మన ఏబిఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో, అంటే బీఆర్ఎస్ వారు, కేటీఆర్ గారు ఏంటంటే ఈ కేసు ఏదైతే పెట్టారో ఏసీబీ వారు, అందులో అసలు పసలేదు, కేవలం నన్ను టార్గెట్ చేస్తూ పెట్టారు కానీ అందులో అసలు ఎక్కడ ఇది లేదు, మొత్తాన్ని అసలు కేసే ఎఫ్ఐఆర్ తీసి చెత్తబుట్టలో పడేయండి అని చెప్పి వెళ్ళారు. క్వాష్ చేయడం అంటే నమ్ముతున్నాడు కూడా, చెత్తలో పడేయండి, ఇది అసలు ముందుకు పోవాల్సిన అవసరం లేదు అనేది. అయితే హైకోర్టు ఈరోజు ఏమనిందంటే దానికోసం కొన్ని లీగల్ ఏదైతే క్లాజులు పెట్టారో, ఒక 2 క్లాజుల కింద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఉంది కదా, ఇది క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అని చెప్పి. అయితే ఆ క్లాజులు ఒక మినిస్టర్కి ఆ పర్టికులర్ సందర్భంలో ఇక్కడ జరిగిన ట్రాన్సాక్షన్కి అప్లై అవ్వవు అని చెప్పి వీరు వాదించారు. అయితే కోర్టు ఏమనింది అని అంటే, మీకు మాడ్ మినిస్టర్ కదా మీరు, హెచ్ఎండిఏ అదొక ఇండిపెండెంట్ బాడీ కదా, ఇట్స్ ఎ కార్పొరేట్ ఎంటిటీ అంటారు, అంటే బాడీ కార్పొరేట్ అంటారు, అంటే ఇట్ కెన్ బి సూడ్ అండ్ ఇట్ కెన్ సూ, అది ఒక మనిషి లాంటిది అనమాట. అది ఉంది కదా. ఇప్పుడు దాని డబ్బులు మీరు ఇప్పుడు ప్రాసెస్లు లేవు, పద్ధతులు లేవు, అగ్రిమెంట్లు లేవు, వాళ్ళు ఎవరో స్పాన్సర్ వెళ్ళిపోయారు, స్పాన్సర్ వెళ్ళిపోయినప్పుడు హెచ్ఎండిఏ స్పాన్సర్గా జాయిన్ అయిందా పోనీ, అట్లాంటివి ఏమన్నా ప్రాసెస్ అవన్నీ సైన్ చేసి ఉంటే, ఇది ఒక పర్సనల్గా మీకు బాధ్యత అప్పచెప్పితే ఆ డబ్బులు ఆ ట్రస్ట్ని మీరు బ్రీచ్ చేశారు, అంటే ఛేదించి మీరు మీ ఇష్టం వచ్చినట్లుగా ఆ పైసలని సో అది చాలా సివియర్ కాన్సిక్వెన్సెస్ ఉన్న క్రైమ్ అండి. ఒకవేళ అది జరిగి ఉంటే దానికి ఏంటంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్, జీవ ఖైదీ పడొచ్చు, లేదా 10 సంవత్సరాలు జైల్లో ఉండి ప్లస్ ఫైన్ కూడా వేయచ్చు. అదే PC 409 ఎగ్జాక్ట్లీ. సో ఇది జరిగింది. దీంట్లో వెళ్ళారు, అంతకుముందు ఒక కేసుని ఉటంకించారు. సో ఒక మినిస్టర్గా, ఒక ఆఫీసర్ గవర్నమెంట్ డబ్బులు యూజువల్గా ఇప్పుడు రైతు బంధు అయినా కానీ ఇస్తారు కదా, ఏదైనా కానీ రైతు భరోసా అనండి, రైతు బంధు అనండి, ఏదైనా కానీ గవర్నమెంట్ డబ్బులు ఈ ఆఫీసర్లే కానీ పబ్లిక్ సర్వెంట్, అది మినిస్టర్ కూడా అందులోకి వస్తారా రారా అనేది ఇదంతా. సో వారైనా కానీ సంతకాలు పెట్టి రిలీజ్ చేస్తుంటారు డబ్బులు. కానీ ఇక్కడ ఆ పద్ధతి ఫాలో అవుతే మీకు అథారిటీ వచ్చేది, కానీ ఫాలో అవ్వకుండానే రిలీజ్ చేశారంటే ఏదో మీ సొంత సొత్తు అన్నట్లుగా, మీకు బాధ్యతగా మీ చేతిలో పెట్టిన డబ్బుని మీరు ఆ బాధ్యతతో వ్యవహరించకుండా మీ సొంత డబ్బులాగా మీ ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించారు అన్న ఇది కనిపిస్తోంది అన్నది ప్రైమా ఫేసి అది అన్నారు. సో అది స్టిక్ ఆన్ అవుద్ది. ఇంకొకటి 13 PCA, అది కూడా సెక్షన్ 13, ఇది ఫ్రాడులెంట్ ఆర్ డిజానెస్ట్ మిస్అప్రోప్రియేషన్ అన్నారండి. సో దీనికి కూడా అది ఏదైనా ప్రాపర్టీ మీకు అప్పచెప్పిన దాన్ని మీరు ఒక డిజానెస్ట్గా, అంటే ఇక మీకు తెలుసు కదా, దుర్వినియోగం చేయడం అన్నమాట. సో నమ్మక ద్రోహం చేస్తూ, నమ్మక ద్రోహం జరిగి ఉండి మీరు ఆ పైసల్ని, ఆ ప్రాపర్టీని దుర్వినియోగపరిస్తే దానికి అప్లై అవుతుంది. ఈ రెండు కూడా అప్లై అవుతాయి. మీరు కాదు అంటున్నారు, కాకపోయిందంటే కొట్టేసేవారు. కాదు అంటున్నారు కానీ రెండు అప్లై అవుతాయి. కాకపోతే ఇందులో నిజానిజాలు ఏంటి అవన్నీ ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్లో ఉంది చేయబట్టి, ఒక ఎఫ్ఐఆర్లో అవన్నీ రాయవలసిన అవసరం కూడా లేదు చేయబట్టి, ఆ ఎఫ్ఐఆర్ దర్జీ చేసింది కూడా ఎవరో కాదు,
ఒక గవర్నమెంట్ ఆఫీసరే చేయబట్టి అంతే కదా. రైతున్న గవర్నమెంట్ ఆఫీసరే చేయబట్టి దాన్ని ముందుకు పోనించండి. ఈ పైగా ఆయన movement లో contest అయితే- చేస్తున్నాడు. అది ఈ మూమెంట్ అది బయట దీనిలో కూడా నేను ఆర్డర్ చెప్పాను, మౌఖిక ఆదేశాలు ఇచ్చాను. ఆయన కూడా అన్నారు అదే. కేటీఆర్ గారు నేను చెప్తాను నేను చెప్తానే చేశాను. స్టేట్మెంట్ లో కూడా సో ఇప్పుడు ఏమైంది అంటే వాళ్ళు కూడా ఆఫీసర్స్ కూడా కేటీఆర్ గారు ఇప్పుడు చెప్పబట్టే చేశాను వాళ్ళు. ఇది ఎందుకు నాకు సర్ప్రైజింగ్ గా అనిపించలేదంటే అండి వెంకటకృష్ణ గారు, అంతకుముందు మీరు సెక్షన్ 17A ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, ఒక మినిస్టర్ ఆఫీసర్ ఎవరైనా ఉంటే వారి అపాయింటింగ్ అథారిటీ దగ్గర నుంచి వారు మినిస్టర్ గానో ఆఫీసర్ గానో ప్రభుత్వ అధికారి గానో చేసిన ఆ పబ్లిక్ సర్వెంట్ అంటాము, వారు ఆ రోల్లో ఉండి చేసిన పనులకి వారి మీద ఏదైనా కేసు అంటే వారిని అపాయింటింగ్ అథారిటీ అంటారు. ఎవరైతే వారిని నియమించే అధికారం ఉంటుందో, గవర్నర్ ఇప్పుడు మినిస్టర్లకైతే గవర్నర్, అంతే కదా. సో వారి దగ్గర నుంచి ముందు పర్మిషన్ తీసుకోవాలి అని ఉంది. ఆ సెక్షన్ ప్రకారం తీసుకున్నప్పుడు గవర్నర్ గారు ఏం చూస్తారు, వారు కూడా ఒక జడ్జి లాంటి పొజిషన్ లోనే అంతే ఉన్నారు. కదా, legal advice Legal- తీసుకున్నారు, opinion వారు తీసుకున్నారు. లీగల్ అడ్వైస్ తీసుకున్నారు. తీసుకుని ఈ కేసు ముందుకెళ్ళొచ్చు అని చెప్పినప్పుడు దాని అర్థం ఏంటి అంటే ప్రైమా ఫేసి అంటే ప్రాథమికంగా వారికి కూడా ఇందులో అవకతవకలు అయితే కనిపించాయి. అది ఎంత పెద్ద క్రైము, ఎంత చిన్న క్రైమా, అసలు ఫైనల్ గా దానికి ప్రూఫ్స్ ఇప్పుడు ఏసీబీ ప్రూవ్ చేయాలి కదా, అవును. అవన్నీ డీటెయిల్స్. కానీ ప్రాథమికంగానైతే ఇందులో పద్ధతి ప్రకారం అయితే లేదు. మరి ఇక దాని వెనకాల అవినీతి ఉందా, ఇంకొకటి ఉందా, ఏదైనా ఉందా, అవన్నీ విచారణలు తేలుతాయి. సో ప్రాథమికంగా అయితే ఇది ముందుకెళ్ళొచ్చు అని గవర్నర్ గారు చెప్పినప్పుడే అర్థమైందండి. కోర్టు కూడా సిమిలర్ గా, ఎందుకంటే వారు పైగా legal opinion తీసుకున్నారు. రాజ్భవన్ సొలిసిటర్ జనరల్ ని సంప్రదించి చాలా ఒపీనియన్ తీసుకున్న తర్వాత తుషార్ మెహతా ఒపీనియన్ ఇంకా వారికి టాప్ నాచ్ లీగల్ ఒపీనియన్ కదా అది కూడా. గవర్నర్ గారు ఏదో రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ అడిగింది కదా అని చెప్పేసి ప్రొసీడ్ అన్నారు కదా, అంటే యాజ్ అన్నారు. కాన్స్టిట్యూషనల్ హెడ్ గా. సో ఇప్పుడు అది అయింది. ఈ రోజు హైకోర్టు కూడా దానికే అదే స్టాండ్ మీద సేమ్. ఓకే దట్స్ ఓకే. నేను అనేది ఏంటంటే ఇప్పటి వరకు మీరు చెప్పిందంతా లీగాలిటీస్, Legalities లేకపోతే లైవ్ లలో ఏముంది ఇదంతా ఒక అసలు ఏమైంది టెక్నికల్. అనేది. నేను అనేది ఏంటంటే ఒక పార్టీగా, పొలిటికల్ పార్టీగా తెలంగాణలో మీరు స్ట్రాంగ్ గానే ఉన్నారు, అవును. సెంట్రల్ లో పవర్ లో ఉన్నారు. మీ అబ్జర్వేషన్ కూడా ఉంటుంది కదా, ఏం జరుగుతోంది, ఇది కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య వాదా లేదా నిజంగానే సంథింగ్ ఇస్ దేర్ అనే ఒక ఇదేమన్నా ఉందా మీరు ఒక విషయం మీ చెప్తారా? పార్టీ అబ్జర్వేషన్ ఏంటి? ది అన్టచబుల్స్ అని ఒక ఇంగ్లీష్ మూవీ ఉంటుందండి. ఆల్ కపూన్ అని వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మాఫియా డాన్స్ అనమాట. అది 1960s ఆ టైంలో, ప్రొహిబిషన్ టైంలో అనమాట. సో ఏమవుతుంది అంటే అతన్ని ఇక విట్నెస్లు ఎవరు రారు, వారికి వీరికి ఏం పోలిక నేను చెప్పట్లేదు, ఆ కేసులో ఉన్న కీలకమైన పాయింట్ చెప్తాను. సో ఏమవుతుంది అంటే ఇక మొత్తం మీద వీరిని ఏ కేసులో ఇరికించేది లేదు, ఏ విట్నెస్ వచ్చి చెప్పేది లేదు, ఎందుకంటే ప్రాణాలు తీసేసే పరిస్థితి అనమాట. మాఫియా డాన్ కాబట్టి ఎవరు చేయరు. అయితే ఏమవుతుంది అంటే అది నిజంగా జరిగిందనే మూవీ తీశారు. అయితే ఏమవుతుందంటే ఒక FBI టీం ఫామ్ అయిపోతుంది. ఫామ్ అయ్యి ఎంత ఇన్వెస్టిగేట్ చేసినా ఏది చేసినా ఇది కాకపోతే అందులో ఒక అకౌంటెంట్ ఉంటాడు. వాడేం చెప్తాడంటే గత 10 ఏళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రాంగ్ గా ఫైల్ చేశాడు వీడు, ఆ కేసులో పడేయండి అని చెప్పి దాంట్లో జైల్లో పడేస్తారు మొత్తం మీద. అంటే వీడు చేసిన హత్యలు, లేకపోతే డ్రగ్స్, లేకపోతే ప్రొహిబిషన్ టైంలో లిక్కర్ తయారు చేసి అమ్మిందో, లేకపోతే ఇంకా ప్రజల్ని కొట్టిందో, వాటికి proofs లేవు కానీ. ఇవన్నీ వాటికి కేసు ప్రూవ్ చేయలేని పరిస్థితి ఉంది. కానీ బట్ ఇవి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కదా. సో ఒక్కొక్కసారి లాలో ఏమవుతుంది అంటే ఏ సిచ్యువేషన్ లో ఏమవుతుంది అన్న పరిస్థితి ఉంది చూసారా. ఇప్పుడు ఇదేంటి, మొత్తం డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అండి. ఈ రోజు బీజేపీ నేను అనేది అందుకే ఇప్పుడు ఈడీ కూడా ఇప్పుడు ఇందులో ఫెమా కేసు కూడా ఉంది. అవును ఉంది. ఫెమా కేసు ఎక్కడ వచ్చింది, బాక్స్ లో ఉంది కదా. అది కాదు, ఇంకొక విషయం కూడా ఇప్పుడు దాంట్లో వెళదాం. అది వెళ్దాం. ట్రైపార్టైట్ అగ్రిమెంట్ అయింది కదా. అవును, అయితే అవును. గ్రీన్కో వాళ్ళ అనుబంధ సంస్థ ఒకటి ఉండింది, వాళ్ళు బ్యాక్ వచ్చారు. బ్యాక్ వచ్చినప్పుడు ఇప్పుడు హెచ్ఎండిఏ పైసలు పంపించింది కదా, అసలు హెచ్ఎండిఏ అగ్రిమెంట్ లోనే లేదు. అదే కదా, లేకుండానే డైరెక్ట్ గా మీరు హెచ్ఎండిఏ మీరు పంపించేస్తే ట్రస్ట్ అనేది అంతా ఆ పాయింట్ వచ్చింది. అయితే విదేశీ మారక ద్రవ్యం ఒక్క చిన్న పాయింట్ గారు నేను చెప్పేది ఏంటంటే ఒక చిన్న ఇక్కడ పాయింట్ కిషోర్ రెడ్డి రాంగ్. ఒక్క నిమిషం నేను చెప్పేది ఏంటంటే, సరే బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్ ఐ కుడ్ హావ్ కోటెడ్ ఫ్రమ్ వేరియస్ అందుకనే అది ఏమి కంపేర్ quoted very much టెక్నికల్ what Narendra Modi's electoral bonds have, how it has come అంతా కూడా. నేను ఏమంటున్నా అంటే మరీ అంత కాదు కానీ నేను చెప్పేది ఏంటంటే యూ రెడ్ ఇట్ రాంగ్. ట్రైపార్టైట్ అగ్రిమెంట్ ఈస్ అమాంగ్ హూమ్? MAUD, ACE Next Gen, FIS, FEO. ACE Next Gen is nothing but Greenco. But MAUD, one of the arms of MAUD is HMDA.
అవును. సో ఇట్ ఈస్ ఆటోమేటికల్లీ అదే నేనేమనట్లేదు, నేను ఉట్టిగా జస్ట్ ఇట్ ఈస్ ఆటోమేటికల్లీ అండర్స్టూడ్ దట్ ఎంఏయుడి ఆర్మ్ గా హెచ్ఎండిఏ పార్ట్ ఆఫ్ ఇట్. అంతేనండి. ఒకటి ఫస్ట్ లెగ్ జరిగినప్పుడు రేస్ లో ఆల్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈస్ డన్ బై ఎంఏయుడి ఇన్ టర్మ్స్ HMDA 12 crores. ఓవరాల్ గా 40 we have invested 40 crores in the first leg. నాకు ఐడియా ఉంది 40 crores we have spent. Our GST earnings surrounding the race was 71 crores. In total ఫస్ట్ లెగ్ లో ప్రభుత్వం హెచ్ఎండిఏ ద్వారా స్పెండ్ చేసిన డబ్బులకి వచ్చిన ఆదాయానికి నష్టం లేదనేది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, సెకండ్ టైం ప్రమోటర్ని పెట్టినప్పుడు క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అనేం లేదు ఇక్కడ. ఎందుకు లేదంటే నేను చెప్పాను కదా, హెచ్ఎండిఏ ఎంఏయుడి ఆల్రెడీ ఈజ్ ఇన్ అగ్రిమెంట్. స్పాన్సర్ వెళ్ళినప్పుడు ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్ యాజ్ అ మినిస్టర్ ఆ పర్టికులర్ ఎఫ్ఈఓ మళ్ళీ వచ్చి ఇఫ్ యూ డోంట్ రెస్పాండ్ ఆర్ కంటిన్యూ మేము విత్డ్రా కావాల్సి వస్తుంది అనుకున్నప్పుడు ఇట్ ఈస్ నాట్ ఎ రేస్ ఓన్లీ కన్ఫైన్ టు హైదరాబాదు, మన రాష్ట్రం కాదు. ఇప్పుడు బయట పోయి ఇటలీలోనో కెనడాలో ఆడితే భారతదేశంలో జరుగుతుంది అంటున్నాడు. కాబట్టి మన ఒకటే అర్థమైంది. ఇది 10వ డిబేట్ నాకు తెలిసి, మీరు కూడా పార్టిసిపేట్ చేశారు. మూవీ నేను కాదనట్లేదు, ఎవరు నేనేమంటున్నా అంటే ఒకటి మూవీ ఎగ్జాంపుల్ కంటే వాస్తవాలు చెప్తున్నాను నేను చెప్పేది ఏంటంటే అగ్రిమెంట్ వాజ్ ఇన్ ఫోర్స్. ఎందుకు ఎలక్షన్ కమిషన్ విషయం అనేది రాదు అంటే ఎలక్షన్ కమిషన్ ఎక్కడ కంప్లైంట్ చీఫ్ ఇట్ ఈస్ వయలేషన్ దే వుడ్ హావ్ టేకెన్ ఇట్. సారీ అంటే మనం అనవసరం దీన్ని అదే కాదు, ఒక్క నిమిషం ఆగండి. వాట్ ఆర్ యు ట్రైయింగ్ టు ఆస్క్? నేను అదే అడగచెప్పాను. ఇప్పుడు ఇదంతా దీనికి సంబంధించిన చర్చ అంతా జరిగిపోయింది. గవర్నమెంట్ ఏం చెప్తోంది, ఏసీబీ ఏం చెప్తోంది, కేటీఆర్ గారు ఏం చెప్తున్నారు, దెన్ మినిస్టర్ ఎంఐయుడి హెచ్ఎండిఏ ఏం చేసింది, ట్రైపార్టీ అగ్రిమెంట్ కాస్త బైపార్టీ అగ్రిమెంట్ ఎలా అయ్యింది, దీని అంతా జనాల మొత్తానికి అవపోసన పెట్టిస్తారు, అందరికీ అర్థమైపోయింది. వాట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ ఈజ్, మీరు ఇంకా దీన్ని కుట్ర అనే కోణంలో ఎలా మాట్లాడగలుగుతున్నారు? కోర్టు కూడా అబ్జర్వేషన్స్ ఇచ్చింది. ఏమని ఇచ్చింది? వాళ్ళ కోర్టు జడ్జి గారు ఇచ్చిన ఇది హెచ్ఎండిఏ పరిధికి మించి నగదు బదిలీ చేసింది. ఇట్స్ అ ఫ్యాక్ట్. హెచ్ఎండిఏ మీకు తెలుసు, మీరు అధికార ప్రతినిధిగా పనిచేశారు, ఒక కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేశారు, సీనియర్ పొలిటీషియన్ మీరు. హెచ్ఎండిఏకున్న లిమిట్, గవర్నింగ్ బాడీకి ఉన్న లిమిట్ 10 crores చైర్మన్ ఇవ్వగలిగేది. బట్ ఇక్కడ 45 crores ఇచ్చారు. అది వైలేషనే కదా. అదే జడ్జి గారి కామెంట్ అదే, కేబినెట్ ఆమోదం లేని లావాదేవీలపై విచారణ జరగాలి. అక్కడ లిమిట్ దాటి చేస్తున్నారు అంటే కేబినెట్ హ్యాస్ టు అప్రూవ్. అది లేదు. కేటీఆర్ గారు దాన్ని ఒప్పుకున్నారు. మరి ఆయన ఓవర్లుక్ ఒప్పుకున్నారా, ఎలా ఒప్పుకున్నారు? కానీ దానికి ఏముంది, నేనే మినిస్టర్ని, సీఎం గారికి చెప్పిన రిలీజ్ చేయమని చెప్పిన ఫండ్స్ ని హీ కన్ఫెస్డ్. అయితే ఇప్పుడు నేను చెప్పిన అదే అంటున్నా, హీ కన్ఫెస్డ్. ఇంకా మీరు కుట్ర అని ఎలా అంటారు అంటున్నా. ఎందుకు కుట్ర అని అంటున్నామంటే ఇక్కడ వాళ్ళు పెట్టిన ఛార్జెస్ ఏంది, బేసికల్లీ కరప్షన్ ఛార్జెస్ పెట్టినారు. కరప్షన్ ఛార్జెస్ ప్రూవ్ కానప్పుడు ఇర్రెగ్యులారిటీస్ని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. జడ్జి గారు ఇచ్చినటువంటి యొక్క ఆర్డర్ నేను కూడా చదివాను. ఈ అంశాల మీద యాజ్ పర్ ది ఏసీబీస్ అపీల్ విచారణ జరగాల్సి ఉందని చెప్పారు. నాట్ కన్ఫర్మ్డ్. జడ్జ్ కెనాట్ కన్ఫర్మ్ ఎట్ దిస్ స్టేజ్ బికాజ్ ఇట్ స్టిల్ ఎట్ ఎఫ్ఐఆర్ స్టేజ్ లో మాత్రమే ఉంది. అయితే కేటీఆర్ కూడా ఏం చెప్పారు, నేను మినిస్టర్గా మా ఎంఏయుడి ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ సంప్రదించినప్పుడు ఈ రేసుకు సంబంధించి యాజ్ ఎ మినిస్టర్ కన్సర్న్ విధానపరమైన ఒక నిర్ణయం తీసుకున్నాను. దానికి కావాల్సినటువంటి సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ కానీ హెచ్ఎండిఏ యాక్ట్ ప్రకారం కానీ కావాల్సినటువంటి విధానాలను సాటిస్ఫై చేయాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంటుంది. బేసికల్లీ ఇట్స్ అ ప్రాసెస్ మేనేజ్మెంట్ జాబ్, ప్రాసెస్ ఇంప్లిమెంటేషన్ జాబ్, క్లరికరీ జాబ్, రైట్ ఫ్రమ్ మన సిఈ కన్సల్ట్ చీఫ్ ఇంజనీర్ సిఇఓ ఫర్ హెచ్ఎండిఏ అన్నాడు వీరన్ రెడ్డి. వాళ్ళ జాబ్ ఈ బిజినెస్ రూల్స్ ని అబ్జర్వ్ చేయడం, ఇంప్లిమెంట్ చేయించడము. యాజ్ ఎ మినిస్టర్ ఐ హావ్ టేకన్ అ పాలసీ డెసిషన్ అని చెప్పారు. అయితే ఇర్రెగ్యులారిటీస్ ఉంటే ఇట్ ఈస్ నాట్ క్రిమినాలిటీ. దెర్ ఇస్ అ ఫండమెంటల్ కాదు, బేసిక్ డిఫరెన్స్, 100% డిఫరెన్స్ బిట్వీన్ కంప్లీట్ కావాలి. అంటే నేను చెప్పేది ఏంటంటే ఇర్రెగ్యులారిటీస్ అంటే అవకతవకలో లేకపోతే విధి విధానాల పట్ల ఉన్నటువంటి ఒక హెచ్చుతగ్గులు, దాంట్లో నేరపూరితమైనటువంటి ఆలోచన విధానం లేదు. కానీ ప్రభుత్వం
దాంట్లో ఒక నేరపూరితమైనటువంటి ఒక అవగాహన ఉండే అవకాశం ఉంది. దాని ద్వారా కేటీఆర్ గారు ఏదో లబ్ధి పొందే అవకాశం ఉందని, 120 అది అవినీతిగా 120 క్రిమినల్ కాన్స్పిరసీ అని ఒక్క నిమిషం. ఇవన్నీ ultimately, sir, everybody knows. You mean to say, It is to fix KTR, nothing else. Do you mean to say is కరప్షన్ లేదు కానీ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని గవర్నమెంట్ ఆర్గ్యూ చేస్తుంది అంటున్నారు మీరు. అంటే ఇర్రెగ్యులారిటీస్ కరప్షన్ కిందకి రావా? ప్రభుత్వము రూల్ ఆఫ్ లా క్వశ్చన్ ఇంపార్టెంట్. ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధి కానీ క్యాబినెట్ కి ప్రభుత్వంలో ఉండే ట్రస్టీ ద మినిస్టర్స్ ఆర్ చీఫ్ మినిస్టర్ వాళ్ళు కానీ విధానాలు పాటించకుండా నిబంధనలు పాటించకుండా వైలేట్ చేసేసి అదేదో జస్ట్ లైక్ దట్ ఇర్రెగ్యులారిటీయే, దాంట్లో కాన్స్పిరసీ ఏం లేదు, అది పెద్ద అవినీత అంటే ఎట్లా? అది పెద్ద అవినీతి అసలు. యాజ్ ఎ గవర్నమెంట్, యాజ్ ఎ ట్రస్టీ నువ్వు దాన్ని ఇర్రెగ్యులారిటీని చేసి మీరు వ్యక్తిగా లేకపోతే మీడియా సంస్థ ప్రతినిధిగా మీరు అంటున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మాట చెప్తున్నా, అది అవినీతి అని ప్రభుత్వం అవినీతి కేసు పెట్టింది అనుకోండి, దోస్ ఆర్ అక్యూజ్డ్, more than accused, is a victim in this case actually for doing something good to Hyderabad. Now he is facing the charges. It's a different case. అయితే కాదు అని నేను చెప్తున్నాను, యాజ్ ఎ పార్టీ టు ది కేస్, పార్టీ ప్రతినిధిగా కేటీఆర్ గారి ప్రతినిధి చెప్తున్నాను, ఈ నాట్ ఎట్ గిల్టీ అట్ ఆల్. వి విల్ ప్రూవ్ ఇట్. విచారణ జరిగిన తర్వాత కోర్టు కూడా చెప్పింది కదా, ప్రూవ్ చేస్తామని చెప్పి. నేను దాన్ని డినై చేయడం లేదు కదా, మీ మాట నేను డినై చేయాలి. మీరు కోర్టులో మీ ఆర్గ్యుమెంట్స్ చెప్పి మీరు కోర్టులో మీ ఆర్గ్యుమెంట్స్ చేసి కోర్టు కన్విన్స్ అయ్యి మీకు క్లీన్ చిట్ ఇచ్చేస్తే అది వేరే మ్యాటర్. మళ్ళీ ఎట్ దిస్ మూమెంట్ ఆఫ్ ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో మీరు దాన్ని కాన్స్పిరసీ అంటున్నారు. అవును, అది రేవంత్ రెడ్డి అండ్ హిస్ గవర్నమెంట్ అని కదా, రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నాడు అనేది మీ ఆర్గ్యుమెంట్, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, అసలు ఇందులో అవినీతి ఎక్కడ జరిగింది, ఏదో కొద్దిగా నిబంధనల ఉల్లంఘన జరిగిందని మీరే చెప్తున్నారు. అవును, ఓపెన్ గా చెప్తున్నారు. అవును, నిబంధనల ఉల్లంఘన అనే దాన్ని మీరు చాలా తేలిగ్గా మీరు చెప్పండి, చాలా తేలిగ్గా అసలు ఒక ప్రభుత్వంలో నిబంధనల ఉల్లంఘన జరగడం అనేది అంతకంటే పెద్ద మరి ఐ డోంట్ థింక్. ఈ కార్ రేస్ లో స్కామ్ జరిగింది, అవకతవకలు జరిగాయి, ఇర్రెగ్యులారిటీస్ జరిగాయి అంటూ తెలంగాణ ఏసీబీ పెట్టిన కేసు విషయంలో కానీ లేకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళిన నేపథ్యంలో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఒకసారి లైవ్ చూద్దాం. అడ్డమైన పనులు చేసే అలవాటు ఉన్న వాళ్ళకి 50 లక్షల రూపాయలతో దొరికిన దొంగలకి, పొలిటికల్ బ్రోకర్లకి ప్రతి పనిలోనూ అవినీతి, ప్రతి కార్యక్రమంలో కూడా ఎంతో కొంత చేతులు మారింటదనే ఒక మూర్ఖపు తెలివి తక్కువ ఆలోచన వాళ్ళకు ఉంటుంది. ఇక స్వతహాగానే అది అంటారు కదా, పుర్రెలో పుట్టింది కదా ఎక్కడ పోదు అంటారు కదా, అట్లనే ఇక వారికి పుట్టుకతో వచ్చిన బుద్ధి, అది మనం చేయగలిగింది ఏమీ లేదు. కాకపోతే ఇవాళ తెలంగాణలో జరుగుతున్నది ఏంటి? పొద్దున్న నుంచి కాంగ్రెస్ నాయకుల హడావుడి, ఏదో జరిగిపోయింది. ఏం జరిగింది అసలు? ఒక భారత పౌరుడిగా, రాజ్యాంగాన్ని గౌరవించే పౌరుడిగా, చట్టాన్ని గౌరవించే పౌరుడిగా నా మీద పెట్టిన కేసు అక్రమ కేసు, పొలిటికల్లీ మోటివేటెడ్ కేసు, అందులో ఏమీ లేని లొట్టపీస్ కేసు, కానీ ఏదో ఒకటి అయినా సరే అతికిచ్చి ఏదో ఒకటి చేసి బట్టగాల్చి మీదేసి ఏదో జరిగింది అని చూపెట్టే ప్రయత్నంలో పెడుతున్న కక్ష సాధింపు కేసు అని తెలిసినా ఏసీబీ విచారణకు పిలిస్తే గౌరవించి నిన్న పొద్దున 10 గంటలకు నేను పోయినా. అదే మాదిరిగా మరి ఈ లొట్టపీసు కేసు ఏదైతే నా మీద పెట్టి కథలల్లి కొంత శునకానందము, పైశాచికానందం పొందుతామనుకుంటున్న చిట్టినాయుడు గారు ఎవరైతున్నారో ఆ చిట్టినాయుడు గారికి మరి తప్పకుండా నేను చెప్పాల్సిన మాట ఒకటి ఉన్నది. ఖచ్చితంగా భారత పౌరుడిగా, చట్టాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించే పౌరుడిగా నువ్వు అక్రమ కేసును నీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని నా మీద పెడితే, ఇష్టం వచ్చినట్టు బురద చల్లితే, తప్పకుండా రాజ్యాంగపరంగా, న్యాయపరంగా నాకున్న ప్రతి హక్కును వినియోగించుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. అందుకే నేను ఏసీబీ ఆఫీస్కు పోయినా లాయర్ తీసుకుపోతా అని చెప్పినా, లాయర్తో సహా విచారణకు హాజరవుతా, మీరు ఏం అడిగితే చెప్తా అని చెప్పినా నువ్వు భయపడ్డావు, నేను భయపడలేదు. నేను అర్ధగంట 40 నిమిషాలు ఎదురు చూసినా నీ వ్యవస్థ ఎందుకో కానీ మరి నా నుంచి ప్రశ్నలు అడగడానికి వెనుకకు పోయింది. అట్లాగే కోర్టుకు పోయినా, కోర్టులో హైకోర్టులో పిటిషన్ వేసినాం. ఏమని? ఇది అక్రమ కేసు, ఎఫ్ఐఆర్
తప్పు ఎఫ్ఐఆర్, అనవసరపు సెక్షన్లు, అక్కరలేని సెక్షన్లు ఇష్టం వచ్చినట్టు పెట్టినారని చెప్పి వాదించినాం. సరే, కోర్టు ఏ కారణం చేతనైతే, ఎందుకంటే న్యాయ వ్యవస్థ మీద మాకు సంపూర్ణమైన గౌరవం ఉంది, న్యాయమూర్తుల మీద సంపూర్ణమైన విశ్వాసం కూడా ఉంది. ఇవాళ హైకోర్టులో మాకు తీర్పు కేవలం క్వాష్ పిటిషన్ కొట్టేసినారు. దానికే కొంతమంది ఎంత సంతోషపడిపోతున్నారంటే కాంగ్రెస్ వాళ్ళు ఏదో నాకు ఉరిశిక్ష చేసిండ్రు, లేదా నేరారోపణ అయిపోయింది, రుజువు అయిపోయింది, మొత్తం కేసే అయిపోయింది అని చెప్పి సంకలు గుద్దుకుంటా ఉన్నారు. ఆ సన్నాసులకు నేను చెప్పేది ఏంటంటే, ఇది స్టార్టింగే, ఇప్పుడే ఇంత ఆగమైతే ఎట్లా? మేము ఆల్రెడీ హైకోర్టులో ఏదైతే క్వాష్ పిటిషన్ కొట్టేసినరో దాని మీద సుప్రీంకోర్టుకు పోయినాం. సుప్రీంకోర్టులో మ్యాటర్ ఉన్నది. ఇప్పుడు అది ఎప్పుడు వస్తుందో వస్తుంది. అది సుప్రీంకోర్టు ఎట్లా నడుస్తుందో ఆ పద్ధతి ప్రకారం 2 రోజుల్లోనో 3 రోజుల్లోనో వారం రోజుల్లోనో ఎప్పుడు వస్తుందో వస్తుంది. అక్కడ కూడా న్యాయ పోరాటం చేస్తాం. అట్లాగే నిన్న మీరు ఏదైతే నా హక్కులకు భంగం వాటిల్లే విధంగా వ్యవహారం చేసినారో, నేను విచారణకు చట్టాన్ని గౌరవించే పౌరుడిగా హాజరై అక్కడ ఏ సమాధానం అడిగినా చెప్తానని పోయినప్పుడు లాయర్లతో రావద్దంటారు. నేను చెప్పిన మీరు దొంగలు, ఎందుకంటే మీరు గిట్లనే చేసింది ఇదివరకు కూడా. పాపం మా పట్నం నరేందర్ రెడ్డి ఆయన ఇయని స్టేట్మెంట్ ఇచ్చినట్టు బుకాయించి వెంటనే మీడియాలో లీకులు ఇచ్చే దౌర్భాగ్యులు మీరు. నేను నమ్మను మిమ్మల్ని, మా లాయర్ బరాబర్ ఉండాలని అడిగిన. రేపు అందుకే కోర్టుకు కూడా పోతున్నా, హైకోర్టుకు కూడా. నాకు న్యాయవాదుల సమక్షంలో విచారణ జరగాలి అని కోరుతూ హైకోర్టుకు పోతున్నా. తప్పేమున్నది అందులో? న్యాయ వ్యవస్థను తప్పకుండా నాకు ఇవాళ ప్రాధేయపడి వారిని అడిగి నాకు ఈ దుర్మార్గుల నుంచి చట్టపరమైన రక్షణ కల్పించడానికి అడుగుతున్నాను. నేనేం వేరే అడుగుతలేను కదా, ఆ పని చేస్తున్నా. దానికి కూడా కాంగ్రెస్ వాళ్లకు ఏమేమో ఆగమాగం అయిపోతున్నారు. ఇక కొంతమంది మంత్రులు అయితే వాళ్ళే న్యాయమూర్తులు అయిపోతున్నారు, వాళ్ళే శిక్షలు వేస్తున్నారు, వాళ్ళే చెప్పేస్తున్నారు నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఇదేమైతుంది అదేమైతుంది. వాళ్ళకి నేను చెప్తా ఉన్నా, ట్రయల్ మీడియాలో జరగదు, ట్రయల్ సెక్రటేరియట్లో జరగదు, ట్రయల్ మంత్రుల పేషీల్లో జరగదు, ట్రయల్ న్యాయస్థానాల్లోనే జరుగుతుంది. గతంలో మీరు ఇట్లాంటి అనుభవాలు ఎదుర్కొన్నప్పుడు మీరు కూడా కోర్టుకే పోయినారు, మేము కూడా ఇప్పుడు కోర్టుకే పోతున్నాం. దానికి ఇంత గగురుపాటు ఉలికిపాటు ఎందుకో మంత్రులకు నాకు అర్థం కావడం లేదు. మళ్ళా చెప్తా ఉన్నా, అరపైసా అవినీతి కూడా జరగలేదు, రూపాయి అవినీతి కూడా జరగలేదు. మళ్ళీ చెప్తా ఉన్నా, తెలంగాణ కోసం, తెలంగాణ ఇమేజ్ను ఆకాశం అంత ఎత్తుకు తీసుకుపోవడం కోసం, భారతదేశంలో మాత్రమే కాదు ప్రపంచ పటంలో హైదరాబాద్ని ఒక విశ్వనగరంగా ప్రతిష్ఠించడం కోసం తీసుకునే నిర్ణయం తప్ప ఏమీ ఆశించి కానీ మీలాగా ఏదో వెనకాల గూడుపుటాన్ని చేసుకొని చేసిన పని కానే కాదు. ఇక్కడ మొబిలిటీకి కేంద్రంగా భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలు ఏవైతే వస్తున్నాయో వాటన్నిటికీ ప్రధాన కేంద్రంగా హైదరాబాద్ను తెలంగాణను తీర్చిదిద్దాలనే ఒక ఉత్కృష్టమైన ఆలోచన చేసినాం తప్ప మీలాగా నికృష్టమైన ఆలోచనలు మాకు లేవు. మళ్ళీ చెప్తా ఉన్నాను, మీలాగా దివాలా కోరు పనులు చేయాల్సిన కర్మ మాకు లేదు. 110% మళ్ళీ చెప్తున్నా, మీరు ఏ రకంగా వచ్చినా ఏ విచారణకు రమ్మన్నా నేను వస్తాను. ఎల్లుండి 9వ తారీఖు నాడు కూడా లాయర్లతో మరి రేపు హైకోర్టు రిలీఫ్ ఇస్తే, నాకు అవకాశం ఇస్తే, హైకోర్టు మా వాదనను మన్నిస్తే, లాయర్లను అనుమతిస్తే లాయర్లతో పోతా అటెండ్ అవుతాను. ఈడీ కూడా పిలిచింది 16వ తారీఖు నాడు, తప్పకుండా వారి దగ్గర కూడా పోతాను. వారు కూడా ఏమడిగినా సమాధానం చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. నాకు దాపరికము లేదు, నాకు దాయాల్సింది కూడా ఏం లేదు. నిజాయితీకి ధైర్యం ఎక్కువ. తప్పకుండా నేను ముమ్మాటికి ఒక తెలంగాణ బిడ్డగా, రేషం గల్ల బిడ్డగా, ఏ తప్పు చేయని, అనా పైసా అవినీతి చేయని బిడ్డగా చెప్తా ఉన్నా, ఏ విచారణ అయినా ఎదుర్కోవడానికి నేను సిద్ధం. ఇందులో శశభిషలు లేవు. ఈరోజు కొంతమంది ఏదైతే శునకానందం పొందుతున్నారు, ఏదో జరిగిపోయింది, వాళ్ళకు కూడా నేను చెప్తా ఉన్నా, ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఒక మీ పిటిషన్ను, మీ విచారణను కొనసాగించుకోమని చెప్పింది హైకోర్టు తప్ప, హైకోర్టు ఏమి నాకు శిక్ష వేయలేదు, నేనేం నేరం చేసినా అని చెప్పలేదు, లేదా నేనేదో తప్పు చేసినట్టు అంతకంటే చెప్పలేదు, కనీసం స్కామ్ అన్న మాటను కూడా వాడలేదు. కాబట్టి నేను పాత్రికేయ మిత్రులను కూడా కోరుతా ఉన్నా, ఇదిగో పులి అంటే అదిగో తోక, దయచేసి ఆగం కాకండి. ముఖ్యమంత్రి నోట్లకెళ్ళి వచ్చేటి అన్ని వేదవాక్కులు కావు, ఆయన చెప్పేటి, ఆయన ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి వెళ్ళి వచ్చేటి అన్ని లీకులన్నీ అవేమి భగవద్గీత సూక్తులు కావు. చాలా చాలా లీకులు ఇస్తా ఉన్నారు, ధైర్యంగా డైరెక్ట్గా చెప్పే ధైర్యం లేదు. నేను ఇంకొక మాట అడుగుతున్నా, మాకు ప్రత్యామ్నాయం ఏముందండి? అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, మేము అడిగినాం చర్చ పెట్టు అసెంబ్లీలో అని, నువ్వు పారిపోయినావు, నీకు నన్ను ఎదుర్కొనే ధైర్యం లేదు. ఈ కేసు విషయం 4 కోట్ల ప్రజల ముందు చర్చ పెడదాం రాయనాయన అంటే రాలేదు. ఇప్పుడు కూడా అడుగుతున్నారు రేవంత్ రెడ్డి, నువ్వు మగాడివైతే నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో చర్చ పెట్టు, లైవ్ టీవీలు ఇట్లనే పెట్టు, నేను వస్తా. ఎవరేందో ప్రజలు చూడండి, నో ప్రాబ్లం.
తర్వాత నువ్వు ఏసీబీ పంపుతావా, ఈడీ పంపుతావా, ఇంకోటి పంపుతావా, దానికి కూడా హాజరవుతా, నాకేం అభ్యంతరం లేదు. కానీ నేను తప్పు చేయలేదు, చేయలేదు, అనా పైసా అవినీతి చేయలేదు. కాబట్టి ఆ ధైర్యంతోనే చెప్తున్నా, న్యాయస్థానాల్లో న్యాయ పోరాటం చేస్తా. ఒకవైపు న్యాయ పోరాటం చేస్తూనే ఈరోజు ఉదయం నుంచి మా నాయకులు పాపం చాలా మంది, వందలాది మంది వివిధ నియోజకవర్గాల నుంచి ఇక్కడికి వచ్చినారు. వారందరికీ ముందుగా నా ధన్యవాదాలు. వారందరికీ నేను ఒకటే చెప్పాను. నేనేం చెప్పినా అంటే, మీరు వాళ్ళు ఏం చేసినా మీరు పట్టించుకోకండి. ఈ కేసు విషయంలో వాళ్ళ ఇంట్రెస్ట్ ఫార్ములా ఈ, మా ఇంట్రెస్ట్ ఫార్మర్. ఆయన ఇంట్రెస్ట్ ఫార్ములా, మా ఇంట్రెస్ట్ ఫార్మర్. మేము రైతు భరోసా గురించే మాట్లాడతాం. నువ్వు డైవర్షన్ కోసం ఏం చేస్తున్నావు మాకు తెలుసు. నీకు తెలిసిందే కదా ఒకటి, డిస్ట్రాక్షను, డిస్ట్రాక్షను, డిసెప్షన్. ఈ మూడే తెలుసు నీకు. డిస్ట్రాక్షను, డిసెప్షన్, విధ్వంసము, అటెన్షన్ డైవర్షను, మోసం. ఇది కాంగ్రెస్ నైజం. అందుకే నేను అనేది, ఇవాళ రైతులు 70 లక్షల మంది రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. మాకు ఎప్పుడు వస్తుంది రైతు భరోసా? కేసీఆర్ సార్ 12 సార్లు ఇచ్చిండు, చిట్టినాయుడు గారు ఒక్కసారి కూడా ఇవ్వలేదు. ఈసారన్నా ఇస్తాడా, మాట నిలుపుకుంటాడా సంవత్సరం తర్వాతనన్నా అని తెలంగాణ రైతులు ఇవాళ కళ్ళు కాయలు కాస్తాడు చూస్తుంది. వాళ్లకు న్యాయం చేయడానికి కొట్లాడమని చెప్పి మా నాయకులందరికీ చెప్పిన. నా గురించి మర్చిపోండి, న్యాయ పోరాటం నేను చేస్తా. నేను తప్పు చేయలేదు, ఆయన నేను చేయలేడు. ఆయన ఎన్ని రకాలుగా కక్ష సాధింపు ప్రయత్నం చేసినా ఏమీ సాధించలేడు, శోధించలేడు. మీరు దయచేసి రైతుల సబ్జెక్టు మాత్రమే మాట్లాడండి అని ఉదయం నుంచి నన్ను కలిసిన ప్రతి నాయకుడికి నేను చెప్తా వచ్చింది. పార్టీ నిర్మాణం మీద దృష్టి పెట్టండి, 6 గ్యారంటీల అమలులో ప్రభుత్వం ఫెయిల్ అయిన విధానం మీద దృష్టి పెట్టండి. ఖచ్చితంగా ఈ అటెన్షన్ డైవర్షన్ గేమ్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతుందో, కాంగ్రెస్ పార్టీని, చిట్టినాయుడిని పూర్తి స్థాయిలో వాళ్ళ బండారాన్ని బయటపెట్టి మరి బజార్లలో ప్రజల ముందు ఎండగట్టండి. ఆడబిడ్డలకు ఇస్తానన్న 2500, అదేవిధంగా పెద్ద మనుషులకు ఇస్తానన్న 4000 పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తామని చెప్పి నిలదీద్దాం. ఆ దిశగా కార్యాచరణ చేద్దాం తప్ప ఏ రకంగా కూడా పొరపాటున కూడా ఏ రకంగా కూడా ఈ కేసు విషయంలో మీడియా హడావుడికో, చిట్టినాయుడు గారి లీకులకో ఆగం కాకండి. మీడియా వాళ్ళు మీ బాధ నేను అర్థం చేసుకోగలుగుతా. 24 గంటల న్యూస్ ఛానళ్ళు మీరు నడపాలి, అది గిర్రగిర్ర తిరగాలి, ప్రతి నిమిషం కొత్తదనం కావాలి. ఇక అవన్నీ తప్పదు. మీ బాధ నేను అర్థం చేసుకోగలుగుతా, మీ తప్పు కాదు. కాకపోతే నేను మీతో ప్రార్థించేది కూడా, దయచేసి ఈ కేసు విషయంలో చూపెట్టే ఇంట్రెస్ట్ ఆ రైతుల బాధ గురించి చూపెట్టండి. ఈ కేసు విషయంలో చూపెట్టే ఇంట్రెస్ట్ ప్రజల బాధలు, హైడ్రా బాధితులు, మూసీ బాధితులు, వాళ్ళవి కూడా చూపెట్టండి. దయచేసి వాళ్ళ బాధలు కూడా చెప్పండి. 6 గ్యారంటీలు ఫెయిల్ అయ్యి సంవత్సరం తర్వాత అటెన్షన్ డైవర్షన్ కోసం పడుతున్న పాటల గురించి కూడా, అప్పుడప్పుడు వాళ్ళు చేస్తున్న ఫీట్ల గురించి కూడా చెప్పండి. ఆత్మహత్యలు చేసుకుంటున్న ఆటో డ్రైవర్లు, చనిపోతున్న నేతన్నలు, వాళ్ళ గురించి కూడా చెప్పండి. గురుకుల పాఠశాలల అధ్వాన పరిస్థితుల గురించి కూడా దృష్టి సారించండి అని చెప్పి కూడా కోరుతూ, న్యాయపరంగా, చట్టపరంగా, భారత పౌరుడిగా రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కును, రాజ్యాంగం అంటే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం, అనుల వారి రాజ్యాంగం కాదు, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఇచ్చిన హక్కు నేను తప్పకుండా విధిగా వాడుకుంటా. ఎన్ని న్యాయస్థానాలకు పోవాలో పోతా. దానికి మంత్రులకేం కడుపునప్పుడు నాకైతే అర్థమైతలేదు. తప్పకుండా నాకు విశ్వాసం భారత న్యాయ వ్యవస్థ మీద ఉన్నది. 100కు 100% అల్టిమేట్గా ధర్మం గెలుస్తుంది, న్యాయం గెలుస్తుంది, నిజం నిలకడ మీద తెలుస్తుంది. మనం నిజం కడప దాటి బయటకు వచ్చే లోపల అబద్ధం ఊరంతా తిరుగుతుందని చెప్తారు. పొద్దు నుంచి చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు అబద్ధాలు తిరుగుతున్నాయి. దయచేసి మీరు నిజం చెప్పడం, మీరు కూడా నిజం చూపెట్టడం స్టార్ట్ చేయాలని చెప్పి కూడా కోరుతూ, మీ అందరికి కూడా పొద్దు నుంచి చాలా ఓపిక ఇక్కడ ఉన్నందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు. నేనేమంటున్నా అంటే, అది మీరు బీజేపీ కాంగ్రెస్ వేరని మీరు అనుకుంటారేమో, నేను అనుకుంటలేను. ఇక్కడ బీజేపీయే రక్షణ కవచం లాగా కాంగ్రెస్ పనిచేస్తున్నది. బీజేపీ కాంగ్రెస్ ఏ టీము బి టీము, ఎవనే బి టీము మాకు తెలియదు. కానీ ఇవాళ మొత్తం ఇట్లా అలుముకొని ఒకరినొకరు మంచిగా పెనవేసుకున్న బంధంతో కలిసి పనిచేస్తున్నారు. ఆయన కేసు పెడతాడు, ఇక్కడికి కాకిరి బీకిరిలో వీళ్ళు స్టార్ట్ చేస్తారు. ఇవన్నీ మాకు కొత్త కాదు. ఇవన్నీ గతంలో కూడా చూసినాం, భవిష్యత్తులో కూడా చూస్తాం. ఇద్దరిని గతంలో చిత్తు చేసే 2 సార్లు అధికారంలోకి వచ్చినాం. భవిష్యత్తులో కూడా ప్రజల ఆశీర్వాదంతో, ప్రజల దయతో కేసులు ఎదుర్కొంటాం. న్యాయ వ్యవస్థ ద్వారా ప్రజాక్షేత్రంలో ఈ 2 పార్టీలను కూడా ఎదుర్కొంటాం. థ్యాంక్ యూ. ఇంకో లబ్ధి చేకూర్చింది బీఆర్ఎస్ అధికారంలో ఉండగానే ఎలక్ట్రల్ బాండ్ ఇచ్చింది, ఎందుకు ఇచ్చిందని మంత్రి ఏ మంత్రి? బాంబులేటి గారా? బాంబులేటి గారు వారికి ఒకటి చెప్తా ఉన్నా నేను. ఎలక్టరల్ బాండ్స్ విషయంలో పాపం శ్రీనన్న ఆనాడు మా పార్టీలో ఉన్నట్టున్నాడు. ఎలక్టరల్ బాండ్స్ విషయంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి నేను ఒక సూటి ప్రశ్న అడుగుతున్నా. మొన్న మీరు, మెగా కృష్ణారెడ్డి ఇద్దరూ కలిసి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు 4600 కోట్ల ప్రాజెక్టు
కేక్ కోసుకున్నట్టు ఇద్దరు చెరవ ప్యాకేజ్ పంచుకున్నారు. మరి మెగా ఇంజనీరింగ్ అనే సంస్థ కాంగ్రెస్ పార్టీకి 22లో 23లో 100 కోట్ల రూపాయలు ఇచ్చింది ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో. మరి ఇవాళ నేను అంటే ఇది క్విట్ ప్రో కో. మెగా డబ్బులు ఇచ్చింది, అందుకే రేవంత్ రెడ్డి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఇచ్చిండు, మీరు కూడా డబ్బులు ఇచ్చిండు, కాబట్టి రాఘవ ఇంజనీరింగ్ కూడా ఆయన పని ఇచ్చిండు అంటే మీకు సమ్మతమేనా? నంబర్ 1. నంబర్ 2, గ్రీన్ కో అనే సంస్థ ద్వారా ఎలక్టరల్ బాండ్స్ అందుకోని పార్టీ, రాజకీయ పార్టీ తెలంగాణలో ఏదైనా ఉందా? ఒక బీఆర్ఎస్కే ఇచ్చిండ్రా? కాంగ్రెస్కి ఇయలే, బీజేపీకి ఇయలే, టీడీపీకి ఇయలే, వైసీపీకి ఇయలే, మరి అందరికి ఇచ్చిండ్రు కదా, మా మీద ఏడిపోయేందుకు? ఇంకోటి నేను అడిగేది, క్విడ్ ప్రోకో అంటే ఏంటంటే అసలు ఆ మాటకు అర్థం తెలుసు ఆయనకు? క్విడ్ ప్రోకో అంటే నీకింత నాకింత. సరే ఆయన నాకు ఇచ్చిండు అనుకుందాం, నేనేం ఆయనకి ఇచ్చిన? చెప్తాడా? రుజువు చేస్తావా? ఆయనకి ఏమొచ్చింది ఇలా? మీరు చెప్పుడు నాకు, దయచేసి నాకేం అర్థమవుతుంది. క్విడ్ ప్రోకో అనే మాటకి ఏంది? నీకు ఇది నాకు అది. సరే ఆయన నాకు ఇచ్చిండు, నేను ఆయనకి ఏమి ఇచ్చిన భయ్? చూపెట్టు. దానికి అర్థం ఉంది. ఇలా పేపర్లు తాటికాయ అంత అక్షరాలతో రాసిన క్విడ్ ప్రోకో అని. రాసేటప్పుడు 1-2 సార్లు చూసుకోవాలి కదా ఏం రాస్తున్నాం, అది ఇంగ్లీష్ మాటనా లాటిన్ మాటనా, అంటే దాని తాత్పర్యం ఏంది, దాని అర్థమైంది, 1-2 సార్లు చూసుకోవాలి దయచేసి. ఇప్పుడు మంత్రి చెప్పిండు, ముఖ్యమంత్రి లీక్ ఇచ్చిండు, లీక్ వీరుడు చెప్పంగానే మేము రాసేస్తాం. ఇట్లయితే ఇట్లా అడ్వర్టైజ్మెంట్ల కోసం ఇట్లనా? దయచేసి నేను కోరేది మీడియాను కూడా, మీరు 1-2 సార్లు ఫ్యాక్ట్ చెక్ చేయండి బాధ్యతగా. ఎందుకంటే యువర్ 4th ఎస్టేట్, డెమోక్రసీలో 4వ స్తంభం మీరు. ఒక స్తంభం అబద్ధాలు ఆడుతుంటే, దాగుడు మూతలు ఆడుతుంటే, సగం సగం ఇన్ఫర్మేషన్ ఇచ్చి అర్ధసత్యాలు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తుంటే దాన్ని ఫ్యాక్ట్ చెక్ చేయకపోతే తప్పు కదా. ఎక్కడ క్విట్ ప్రోకో? ఈరాళ్ళని సూటిగా అడుగుతున్నా. మెగా ఇంజనీరింగ్ అనే సంస్థ మాకు కూడా ఇచ్చిందండి, అది కూడా చెప్తున్నాం. మళ్ళీ ఇంకేదో దివాలా కోర్ స్టోరీ స్టార్ట్ చేస్తారు. లేకపోతే అందరికి ఇచ్చిండు ఆయన, కాంగ్రెస్కి ఇచ్చిండు, బీజేపీకి ఇచ్చిండు, టీఆర్ఎస్కి ఇచ్చిండు, అందరికి ఇచ్చిండు. మరి మెగా ఇంజనీరింగ్ ఆ రోజు పైసలు ఇచ్చింది కాంగ్రెస్కు, తర్వాత రేవంత్ రెడ్డి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఇచ్చిండు, మరి అది క్విట్ ప్రోకోనా? రేపు నాకున్న సమాచారం మేరకు మల్లన్న సాగర్ నుంచి 4,000 కోట్ల ప్రాజెక్టు మెగా ఇంజనీరింగ్కే రాబోతుందని నాకున్న సమాచారం HMWSలో. అది కూడా క్విట్ ప్రోకోనా? హైదరాబాద్కు తాగునీటి చెప్తున్నారు కదా, మూసీ అని ఉన్నది, మూసీ ప్రాజెక్ట్ అని మాట్లాడుతున్నారు, అది కూడా ఆల్రెడీ మెగాకు మాట్లాడినట్టు. ఇదంతా కూడా క్విట్ ప్రోకోనా? నేను ఇంకొక మాట అడుగుతున్నా. మెగా ఇంజనీరింగ్ బ్యాన్ చేయాలని చెప్పి సుంకిశాలలో కూలిపోయిన తర్వాత, రిటైనింగ్ వాల్ కూలిపోయిన తర్వాత HMWS రిపోర్ట్ ఇచ్చింది బ్లాక్ లిస్ట్ చేయమని. మరి ఎందుకు చేస్తలేవు? క్విడ్ ప్రోకోనా? ఆయన ఇచ్చిన ఎలక్ట్రల్ బాండ్స్కు ప్రతిఫలం చెల్లించుకుంటున్నావా? చెప్తావా సమాధానం దీనికి? అందుకే నేను అంటున్నా, మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఒక కాంట్రాక్టర్ మంత్రి, ఒక బ్రోకర్ ముఖ్యమంత్రి, ఇట్లే వస్తాయి మాటలు. ఏం చేయాలి మరి? వాళ్ళకి తెలిసిన రాజకీయం ఇది. ఇగో నేను చెప్తున్నా కదా, ఇగో పాపం ఆయనకు ఏదో కొత్తగా మంత్రి పదవి వచ్చింది, ఆగబట్టుకోలేకపోతున్నాడు. అన్ని బయటకు వస్తాయి బ్రదర్. ఎవరోళ్ళ దగ్గర రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు గుంజుకుంటుండు, ఏ భూములు 30-40% రాయించుకుంటుండు. టైం వస్తుంది, ప్రతిదానికి టైం వస్తుంది. ఎగిరితపడదు. ఎగిరితామంటే ఆయనకు అర్థమవుతుందో లేదో చెప్పురి. ఇగో బ్రదర్, ఇగో 1 ఇయర్ నుంచి ఈ టైం పాస్ నడుస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, 1 ఇయర్ నుంచి ఇదే టైం పాస్ మీకు మంచిగా నడుస్తుంది, కాలక్షేపం ఈ సన్నాసులతో. ఎందుకంటే కొద్దిసేపు ట్యాపింగు, కొద్దిసేపు కాళేశ్వరము, కొద్దిసేపు జన్వాడ, అదేందో వాడేదో బ్రహ్మ పదార్థం, ఇంకొన్ని రోజులు డ్రగ్స్, ఇంకొన్ని రోజులు ఇంకోటి హైడ్రా. ఈ డ్రామాలు తప్ప రైతులు ఎక్కడ వాయే, రైతు భరోసా ఎక్కడ వాయే, నువ్వు ఇచ్చిన 420 హామీలు ఎడవాయే, 6 గ్యారెంటీలు ఎడవాయే, తులం బంగారం ఎడవాయే, స్కూటీ ఎడవాయే? ఒక్కరని అడుగుతురా బ్రదర్ మీరు? ఎంతసేపు ట్యాపింగు, కాళేశ్వరము, ఇది అది పెట్టు. మాకు ఇంకోటి కూడా తెలుసు బ్రదర్, ఇది ఆరంభం మాత్రమే. మా మీద కూడా కేసులకు ఇంకా 4 ఏళ్ళ చాలు ఉంటాయి. మాకు కూడా తెలుసు అది. ఇంకా 4 ఏళ్ళ చాలు ఉంటాయి. అన్ని ఎదుర్కొంటాం. అన్నిటికీ ఇవాళ రక్షణ కవచంలాగా ఈ దేశంలో న్యాయ వ్యవస్థ ఉంది. కానీ దుర్మార్గుల పన్నాగాలను అడ్డుకోవడానికి నాకు భారత రాజ్యాంగం ఒక పౌరుడిగా అంబేద్కర్ గారు అందించిన హక్కు న్యాయ వ్యవస్థ. తప్పకుండా న్యాయ వ్యవస్థ మీద మాకు గౌరవం ఉంది, సంపూర్ణమైన విశ్వాసం ఉంది. అక్కడే న్యాయ పోరాటం చేస్తాం. ఇంకా చాలా ఉంది మాట్లాడేది, కానీ ఇవాళ వద్దు. ఇవాళకి చాలు. ఎందుకంటే ఇక మళ్ళా మస్తు ఉంది మాట్లాడేది. బరాబర్ మాట్లాడు. థ్యాంక్ యూ. కేటీఆర్ గారు బాగా మాట్లాడారు. అదే మీడియా కూడా పాఠాలు చెప్పే అలవాటు ఇంకా పోగొట్టుకోలేదు ఆయన. మధ్యలో మీడియా మీద మరి అది అక్కసో బాధో
అది ఏందో తెలియదు కానీ ఏదో లోకు అంటారు కదా, ఏదో దేనికో ఏదో లోకు అన్నట్టుగా మీడియా అనేది లోకు అయిపోయింది. ఆయనకో మీడియా ఉంది, ఆయన పెంచి పోషించే మీడియా ఉంది, అట్లాగే ప్రజల పక్షాన ఉండే మీడియా కూడా ఉంటుంది, వేరే వాళ్ళకు కూడా మీడియా ఉంటుంది. ఈ మీడియా వాళ్ళెందుకు, మీడియాలో వస్తూనే ఉంటాయి. మీరు చేసే పనులే ఏదో రెండు అబద్ధాల మధ్య ఒక నిజం నలిగిపోతున్నట్టుంది. ఇప్పుడు అది అబద్ధం, ఇది అబద్ధం, ఇది మధ్యలో ఉన్నది నిజాన్ని మధ్య, దాని మీద ఈ అక్కసు అది కాంగ్రెస్ పార్టీయా బీఆర్ఎస్ ఎవరైనా పక్కన పెడితే మీడియా మీద అనవసరమైన దీనికి వెళ్ళడం వల్ల ప్రయోజనం లేదు. మీదేదో మీరు నిరూపించుకుంటే ఇట్స్ గుడ్. రైట్. వెంకట్ గారు, కేటీఆర్ గారి మాటలు విన్న తర్వాత కుట్ర అన్నారు, అది చెప్పారు. ఆయన చెప్పాడు కదా, మళ్ళీ అదే చెప్పినాడు. మీరు కుట్ర అని ఎందుకు కుట్ర కుట్ర అని మీరు ఇంతకు తీసుకుంటా వస్తే చెప్తారు మళ్ళీ డెఫినెట్ గా వెంకటకృష్ణ గారు చాలా స్పష్టంగా వారు మాట్లాడుతూ మొదటికెళ్ళి కూడా ఈ అంశం పైన మాట్లాడి పదే పదే ప్రెస్ మీట్ పెట్టి బహుశా 4-5 సార్లు ఇదే అంశం గురించి ప్రస్తావించి ఇయ్యాల్సిన ఒక పరిస్థితి తీసుకొచ్చింది వారే. అందులో నాట్ రౌండ్ మేము కౌన్సిల్లో ఉన్నప్పుడు కూడా రైతుల అంశం పైన దానికి సంబంధించి చర్చ పెడదామన్నప్పుడు కూడా లేదు మాకు అది కాదు ఇదే అంశం ముఖ్యమని చెప్పి మా కౌన్సిల్లో కూడా కవిత గారు వీళ్ళందరూ బాయ్కాట్ చేసి బయటికి వెళ్ళిపోయారు. రైతుల పైన చర్చ గురించి, ఫార్ములా ఈ గురించి, దీని గురించి చర్చ పెట్టాలని చెప్పి అది కాదు మాకు ముఖ్యం. పార్లమెంట్లో అసెంబ్లీలో కేసుల గురించి చర్చలు అంటే నేను కౌన్సిల్ ఉన్నప్పుడు చెప్తున్నా వెళ్ళిపోవాలి ఇదే మాకు ముఖ్యం. సో వారి ప్రాధాన్యత ఏందో అది చాలా స్పష్టంగా కనబడ్డది. ఈ రోజు ఏదో రైతుల గురించి వారు మాట్లాడుతున్నారు కానీ కౌన్సిల్ చాలా స్పష్టంగా తెలంగాణ సమాజానికి కనబడ్డది. అంటే కేటీఆర్ గారి విషయం చర్చ ముఖ్యమా లేదా రైతుల అంశం గురించి ఏదైతే సంబంధించి మనం తీసుకొస్తున్న భూమాత దానిపైన చర్చ ఇంపార్టెంట్, వారి వైఖరి అక్కడనే వారు చూపించారు. ఆ రోజు దాంట్లో పాల్గొనలే, ఇదే పెట్టాలి ఇదే ఫస్ట్ అది తర్వాత అనే విధంగా వారి యొక్క వైఖరి చాలా స్పష్టంగా కనబడ్డది. ఇంకోటి చాలా స్పష్టంగా సరే హైదరాబాద్ బ్రాండ్ కోసం చేసినవా దేనికోసం చేసినవా నువ్వు ఏ రకంగా చేసినావా అన్నిటి కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది. పదే పదే రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు అని మాట్లాడుతున్నప్పుడు ఒక సిస్టమ్ ఒక ప్రొసీజర్ని దాని ప్రకారంగా ఫాలో అయ్యి దాని ప్రకారంగా చేయాలి. అది నువ్వు మంచి పని చేయాలనుకున్నా కూడా ప్రొసీజర్ ప్రకారంగా చేయాలి. నేను మంచి పని చేయాలనుకుంటున్నా, నేను డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నా అని చెప్పి ఏది పడుతుంది ఏ రకంగా పడితే ఆ రకంగా చేసినప్పుడు ఇర్రెగ్యులారిటీస్ ఉన్నప్పుడు ప్రభుత్వం మారినప్పుడు ఏ ప్రభుత్వం ఏర్పడ్డా ఆ సంబంధించి చూస్తున్నప్పుడు ఇర్రెగ్యులారిటీస్ కనబడ్డప్పుడు దానిపైన ఎంక్వైరీ వేస్తారు. అది జనరల్ ప్రొసీజర్. అంటే మా పైన ఎంక్వైరీ వేయొద్దు చెయ్యొద్దు మమ్మల్ని ఎవరు ముట్టొద్దు ఇటువంటి వైఖరి అనేది సరైనది కాదు. అటువంటి ఒక వైఖరి ఉంది కాబట్టే తెలంగాణ ప్రజలు వారికి ప్రధాన ప్రతిపక్షం హోదా ఇచ్చారు. అధికారంలోకి వెళ్ళి ప్రతిపక్షంలో కూర్చోబెట్టడానికి ఇప్పటికి కూడా బుద్ధి తెచ్చుకోకుండా ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటే ముందు వారికి అవగాహన ఉందా లేదా వారు ఆలోచించాలి. ఇవాళ మాట్లాడుతారు ఏది అడ్వకేట్ నేను కోర్టులో వేసుకుంటాను, ఆ కోర్టులో నేను దానికి సంబంధించి ఆ పిటిషన్ వేసుకొని అడ్వకేట్ తోటి ఇఫ్ హీ నోస్ దట్ వెరీ క్లియర్లీ బిఫోర్ గోయింగ్ టు దట్ కోర్టులో ముందే అప్పీల్ వేసుకోవచ్చు కదా, అది అప్పటి వరకు తెలియకుండా ఇవాళ వేసుకొని వెళ్తానని చెప్పి ఈ డ్రామాలను ఎవరు ఆడుతారు? ఈ డ్రామాలను ఆడుతున్న డ్రామారావు కదా. సారీ ఈ రోజు ఆ డ్రామాలలో ఇటువంటి చర్చలో ఇటువంటి పదాలు రామారావు 100% మాట్లాడతామండి. నేను మీలాగా 100 మాట్లాడతాను సంస్కారం మాట్లాడిన పద్ధతికి సంప్రదాయం శాసన మండలి సభ్యులు దయచేసి కేటీఆర్ గారిని ఒకవేళ ఆయన ఆ పదం వాడడం మీకు అబ్జెక్షన్ అయితే దాని గురించి మీరు అనండి. కానీ మీరు చైల్డ్ అనడం మీకు అర్థం కాదు, వెరీ అబ్జెక్షన్. తర్వాత ఆయన అన్నది మీరు అన్నారు వాళ్ళ సీఎం గారిని చిట్టినాయుడు మరి ఆయన కోపరాలా? ఇస్ ఇట్ నాట్ నేను ఆయన డ్రామారావు అనగానే అట్లా అనకూడదని చెప్పిన తర్వాత
అట్లనే మాట్లాడతామంటే ఐ వాజ్ రిఫరింగ్ టు బిఫోర్ 100% మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుతున్నాం. బరాబర్ మాట్లాడతాం. అంటే మీకు ఎంత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని గౌరవించకుండా మాట్లాడతాం. బరాబర్ అంతా. డ్రామాలు ఆడుతున్నారు కాబట్టి డ్రామాలు ఆడుతున్నారు. మోడీ గారు అంటే డ్రామాలు. అంటే మోడీ గారు అదొక డ్రామాలు ఆడుతున్నారు. డ్రామాలు ఆడుతున్నారు. ఏమంటారు? మీరు ఎవరికి ఏ భాషలో రిప్లై చేస్తామని అంటే రిఫరింగ్ టు స్టేటస్ మీరు చేయాలన్న తప్పితే ఆయన వ్యక్తిగతంగా మీరు మీకు కూడా కంక్లూడ్ చేయండి. ఎవరెంత ఆలోచించి మాట్లాడతామో ప్రజలకు చాలా దాని గురించి వదిలేయమని చెప్పండి. మీరు కుట్ర అంటున్నారు కదా, అదే నేను చెప్పేది ఏంటంటే ఒకటి ఉద్దేశపూర్వకంగా మీరు తిట్టి మీరు బాధ పంచుకోవాలంటే చెప్పలేం. కుట్ర అని ఎందుకన్నానంటే ఇంతకుముందు చెప్పినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇవాళ మధ్యాహ్నం చిట్చాట్లో మాట్లాడే ఆయన కూడా ఏం చెప్పాడు, బాంబులు పేలుతున్నట్టున్నాయని చెప్పారు. ముందు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు బాంబులు పడతాయి, బాంబులు పేలుతాయని చెప్పారు. తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు లాంటి వాళ్ళు కేసులు అవుతాయి, అరెస్టులు అవుతాయి, జైలు పోతారని చెప్పారు. చెప్పిన తర్వాతనే అంటే ఆ తర్వాత ఆటోమేటికల్లీ ఫాలోడ్ బై ద కేసెస్, అందుకని కుట్ర అని చెప్పాం. నెంబర్ టూ నేను ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నా వెంకట్ గారు కూడా. అక్కడ కేటీఆర్ గారు మాట్లాడినప్పుడు ఎట్ ఎ డిఫరెంట్ ఫోరం, వీఆర్ ఇన్ ఎ డిఫరెంట్ ఫోరం. Same forum అక్కడ అండి. సారీ ఆయన లైవ్ లో మాట్లాడినాడు, కానీ నేను ఇప్పటి వరకు మీడియాతో మాట్లాడారు కేటీఆర్ గారు. కుట్ర విషయం మాట్లాడినా, మంత్రి గురించి మాట్లాడినా, ముఖ్యమంత్రి కాదు, గురించి ఇది వేరే మాట్లాడినా, ఫోరం, అది వేరే ఫోరం అన్నారు కదా. Absolutely. ఒక్క మాట, let me clarify something. Let me clarify. కేటీఆర్ గారు ఇవాళ హాట్ టాపిక్ ఎవరిది? అరే ఒక మాట సార్ చెప్పండి. ఇవాళ హాట్ టాపిక్ కేటీఆర్ గారిది. ఆయన చుట్టూనే తిరుగుతోంది గడిచిన వారం రోజులుగా, రైట్? తిరుగుతోంది. నేను డిబేట్ కూడా ఇవాళ మన డిబేట్ కూడా దాని మీదనే, కేటీఆర్ గారి కేసు గురించే మనం చర్చిస్తున్నాం. ఆయన లైవ్ లోకి వచ్చారు. ఆయన లైవ్ లోకి ఎందుకు తీసుకున్నాను, ఆయనే హాట్ టాపిక్ కాబట్టి, ఆయనదే ఇష్యూ కాబట్టి తీసుకున్నాము. ఆయన అక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు, వాళ్ళ తండ్రి కొడుకులు, వాళ్ళ బాబామరుదులు మాట్లాడుకోవట్లే. ఈజ్ అడ్రసింగ్ మీడియా. అడ్రసింగ్ మీడియా మీన్స్ అడ్రసింగ్ పీపుల్, ఆఫ్ కోర్స్, రైట్? అవును. కాబట్టి అది ఆ ఫోరము ఈ ఫోరము సేమ్. ఇప్పుడు ఇంకా ఎక్కువ చెప్పాలంటే అది పెద్ద ఫోరం. ఈ ఫోరంలో మెనీ ఛానల్స్ ఆర్ దేర్. నేను ఎక్కువ మాట్లాడలేదు. channels. ఈ ఫోరంలో ఆయన అక్కడ చీఫ్ మినిస్టర్ గా మాట్లాడినప్పుడు వాళ్ళ నాయకుడితో కోపం వస్తుంది కదా, naturally. ఆయన కోపం వస్తే మాట్లాడితే ఎవరినన్నారో, ఏ ఫోరం మీద అన్నారో వాళ్ళు లాస్ట్ 3 నిమిషాల్లో స్థాయిలో మాట్లాడిన భాషకి నా భాషకి ప్రజలు చూస్తారు. మాట్లాడిన భాష మాట్లాడదలుచుకోలేదు. ఆ స్థాయికి దిగుదారను కేటీఆర్ గారు అన్నాడు. ఆయన కేటీఆర్ గారు ఆయన కేటీఆర్ గారి దృష్టిలో పెట్టుకుని ఆయన అన్నాడు అనుకోండి. వారికి ఎంతైతే చాలా స్పష్టంగా నేను మాట్లాడితే వారికి అంత కోపం వచ్చిందో నాకు కూడా అదే భావన ఉంటది. అంటే రేవంత్ రెడ్డి గారు ఒక ZPTC స్థాయికి వెళ్ళి, ఒక MLC స్థాయికి వెళ్ళి, ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎంపీగా, ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కింది స్థాయికి వెళ్ళి వచ్చారు. కేటీఆర్ గారి స్థాయి రేవంత్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి కదా నాకు కూడా అనిపిస్తుంది. ఈ పిల్లగాళ్ళగా మాట్లాడుతుండేది రేవంత్ రెడ్డి గారు విమర్శించే స్థాయి అయినది నాకు అనిపిస్తుంది. ఇగో అట్లీస్ట్ సార్ నేను రెండు పాయింట్లు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు కోర్టు చెప్పింది ఏంటి అంటే అది కరప్షన్ లేదు, కరప్షన్ ఉంది అనేది కాదు, అసలు ఇర్రెగ్యులారిటీ అండి. అసలు ఆ యాక్ట్ పేరు చెప్పండి నాకు. 409 ఆఫ్ వాట్? ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్. ఆ యాక్ట్ లో ఉన్న 2 క్లాజులు అప్లికబుల్ అని అన్నారు. దాని పేరే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అయిపోయింది. అది కరప్షన్ కి రిలేటెడ్ అనేది కోర్టు ప్రాథమికంగా అయితే చెప్పింది. ఒకటి అది ఇప్పుడు మనం కరప్షన్ డెఫినేషన్. నాకు లాస్ట్ కి ఏమవుతుందంటే ఇప్పుడు గత 10 నిమిషాలు ఈ డిబేట్ చూసి ఇదంతా కూడా నిజంగా కేటీఆర్ గారు లొట్టపీస్ కేసు ఎందుకన్నారో తెలుసా? లొట్టపీస్ కర్రలు మా ఊర్లో ఏం వాడతారంటే ఇట్లాగే ఒక 50 కలిపి కట్టగట్టి వెనకాల కట్టేసి పిల్లల్ని బావుల్లో ఎందుకు నేను అట్లాగే నేర్చుకున్నాను. ఎందుకనంటే మనం నెట్టినట్టు ఉండాలి, కేసు వేసినట్టు ఉండాలి, అవతలోడు
మునగొద్దు నీళ్ళల్లో. వీళ్ళిద్దరిదేమన్నా డ్రామా నడుస్తుందేమో అని అనిపిస్తుంది. అదే, కేటీఆర్ ఏమో మీ ఇద్దరు డ్రామా కేటీఆర్ గారు మీ ఇద్దరు డ్రామా రేపు నిజంగా అసలు మీరు దానికి సమాధానం చెప్పండి. కాంగ్రెస్ బీజేపీ వేరనుకుంటున్నారా మీరు అని ఆయన అన్నాడు కేటీఆర్ గారు. దానికి చెప్పండి. అందుకనే నేను ఆయనకే చెప్తున్నా. అసలు రేపు ఈ కేసు అందులో ప్రూవ్ చేయలేదు అని ఏమో శ్రీధర్ రెడ్డి గారు అంటారు. అది కాకపోతే నిజంగానే ఇది సెటిల్మెంట్ జరిగిందని మేము కేటీఆర్ గారికి సంబంధించిన కేసు ఈ హీటెడ్ డిబేట్స్ ఇలా కొనసాగుతూనే ఉంటాయి. ఎందుకంటే వార్ ఆఫ్ వర్డ్స్, పదాలు జారడము, కొత్త కొత్త పేర్లు పెట్టడము నాయకులకి వీళ్ళకి అలవాటు అయిపోయింది. ఆల్ పార్టీస్, వాళ్ళు బీఆర్ఎస్ఆ కాంగ్రెసా బీజేపీనా పక్కన పెడితే పేర్లు పెట్టుకోవడం, నాయకులు కించపరచుకోవడం, నాయకులకి మినిమం వాల్యూ ఇవ్వకపోవడము, వాళ్ళకి వీళ్ళకి వాల్యూ ఇవ్వరు, వీళ్ళకి వాళ్ళు వాల్యూ ఇవ్వరు. గౌరవంగా విమర్శించుకోవచ్చు కదా, హుందాగా విమర్శించుకోవచ్చు. అది పోయింది. ఆంధ్రాని మించిపోయారు కొంతమంది అయితే ఇక్కడ. సో